యేసుక్రీస్తు నామమున నా యొక్క శుభములు. మరి యొక్క సాయంకాల సమయంలో మనం వాక్యమునకు వెళ్దాం. లెట్ us go to the Bible. మరి ఉదయం నేను వధువు 7వ ముద్ర కింద ఉన్నది అనే వర్తమానం సిరీస్లో అర్మగిదోను గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ 3వ భాగం మాట్లాడాను, ఇది 4వ భాగము. మరియు నేను ఉదయం చెప్తున్న ప్రకారంగా డిసెంబర్ 8వ తారీఖున మరి వాటికన్లో ఉన్న పోపుతో అమెరికా దేశంలో అత్యంత ధనికులైన మరియు వ్యాపారవేత్తలు, చాలా పెద్ద వ్యాపారవేత్తలు, వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు అవి. అలాంటి వ్యాపారవేత్తలు మరి పోప్తో వాళ్ళు సమావేశము ఏర్పడ్డారు. దానికి కారణం ఏంటిదంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ పోప్తో కలిసి వ్యాపారం చేయాలని వాళ్ళ ఆలోచన. దానికోసం వాళ్ళు ఒప్పందంలోకి వచ్చారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే అదే ఇప్పుడు ప్రపంచంలో జరగబోయేది. ఎందుకంటే ప్రవక్త చెప్పినట్టు ఆయన 55 ఏళ్ల క్రితమే చెప్పేశాడు. ఆయన ప్రపంచ ధనమంతా అది పోప్ రోమ్ చేతిలో ఉన్నదని, మరి ప్రపంచాన్ని మొత్తం అది పరిపాలించబోతుందని చెప్పాడు ఆయన. మరి అదే స్థాయికి ఇప్పుడు వస్తున్నదిగా. మరి పొద్దున నేను చెప్పినట్టు రోమన్ క్యాథలిక్ సంఘమునకు పోప్ రోమ్కి చాలా వ్యాపారాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కువ పెట్టుబడులు వాళ్ళయే, స్టాక్ ఎక్స్చేంజ్లో. అదే సమయంలో చమురులో, అలానే బీమా రంగంలో, అదే ఇన్సూరెన్స్ బీమా రంగంలోనూ, చమురు ఆయిల్ కంపెనీస్లోనూ, ఇలా ఎడ్యుకేషన్ చదువు విద్యారంగములలోనూ వాళ్ళు చాలా పెట్టుబడులు కలిగి ఉన్నారు. పైగా వాళ్ళ ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నువ్వు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో రోమన్ క్యాథలిక్కి ఆస్తులు ఉంటాయి. రోమన్ క్యాథలిక్కి చర్చ్ ఉంటుంది. రోమన్ క్యాథలిక్కి దాని ఏమంటారంటే స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపారాలు చాలా ఉంటాయి వాళ్ళకు. అమెరికాలో ఇప్పుడు అక్కడ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో, మనము ఇక్కడ ఆర్బీఐ అంటాం, మన ఇండియన్ బ్యాంక్ని ఏమంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళదో ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఆ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మొత్తము అక్కడున్న బంగారం అంతా ఎవరిదంటే అది పోప్ రోమ్ది, అది వాటికన్ది. అది అందుకే ఇప్పుడు అమెరికా ఎవరిపైన ఆధారపడి నడుస్తున్నదంటే పూర్తిగా రోమన్ క్యాథలిక్ పైన ఆధారపడి నడుస్తున్నది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇతరమైన వాళ్ళు అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళతో కాకుండా ఇంకా ఇతరముగా వ్యక్తిగతముగా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు కలిగి ఉన్నారో, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, తర్వాత యాపిల్ అధినేతలు, ఫౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలా అలానే మాస్టర్ కార్డ్ తెలుసు కదా మీకు, ఏటీఎం తర్వాత క్రెడిట్ కార్డ్, వీటిలలో ఉండే మాస్టర్ కార్డు ఉంటుంది చూడు, ఆ మాస్టర్ కార్డు యొక్క అధిపతి అంటే అతను దాని ఫౌండర్ అన్నమాట. వాళ్ళందరూ ఇప్పుడు కలిసి ఏం చేశారంటే పోపుతో కలవడానికి మొన్న 8వ తారీఖు డిసెంబర్ 8, 2020లో వెళ్ళారు. పోపుతో కలిశారు. ఎందుకంటే ఇంకా మంచి ప్రపంచాన్ని మనం నిర్మించవలసి ఉన్నది. ఇప్పుడున్న ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభము నుండి బయటికి రావాలంటే పోప్ రోమ్తో కలిస్తేనే జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరుస్తూ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలను కలపడానికి వచ్చారు. అంటే ఇక ఇప్పుడు రోమన్ క్యాథలిక్ని ఇక ఎదిరించేది ఏది లేదు. ఇక ఇప్పటికే ధనమంతా రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉంది. రోమన్ క్యాథలిక్ కలుగున్నది ఇప్పుడు ప్రపంచ ధనమంతా. మొత్తం బంగారములన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. అమెరికాలో ఒక్క దేశంలోనే మొత్తం ఆ ఫెడరల్ బ్యాంకులో ఉన్న బంగారం అంతా ఎక్కువ శాతం అది రోమన్ క్యాథలిక్ దని మరి ఆల్రెడీ వార్తలలో వస్తూనే ఉన్నది, పత్రికలలో ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఉట్టి అమెరికాలోనే అలా ఉంటే ఇంకా ప్రపంచ దేశాలలో మిగతా వ్యాపారాల సంగతి ఏంటి, అవన్నీ ఆస్తుల సంగతి ఏంటి? మరి ఇప్పుడు వీళ్ళు కూడా కలవడం వలన ఇంకా ఏమైందంటే పూర్తిగా వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా శక్తివంతమైనదిగా అవతరించింది ఇప్పుడు రోమన్ క్యాథలిక్. ఇక మిగతా డబ్బు ప్రొటెస్టెంట్ సంఘాల దగ్గర ఉన్నాయి. వాళ్ళు కూడా ఎన్నో వ్యాపారాలు కలుగున్నారు. ప్రొటెస్టెంట్ సంఘాలలో కూడా చాలామంది వ్యాపారాలు కలిగి ఉన్నారు. బీమా రంగంలో వ్యాపారాలు, అదే అలానే స్టాక్ ఎక్స్చేంజ్లలో పెట్టారు వాళ్ళు పెట్టుబడులు. ఇలా చాలా వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. చమురులో ఇలా చాలా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ప్రపంచ సంఘ సమితిగా ఏర్పడి
ఆల్రెడీ రోమన్ క్యాథలిక్తో కలిసిపోయినాయి అవి కూడా. అంటే ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించడానికి ఈ మహావేశ రెడీగా ఉన్నది. ఇప్పుడు ఈ మర్మమైన బబులోను సిద్ధంగా ఉన్నది ఇప్పుడు. ఇక అర్థమవుతుందా? పోయిన వారం జరిగిన దాన్ని బట్టి అయితే ఆల్రెడీ ఇప్పుడు అలియన్స్ అంటారు, అంటే ఒప్పందం. ఆ అలియన్స్కి వచ్చేసింది ఇప్పుడు. వాళ్ళు అలియన్స్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఒక కూటమి ఏర్పడింది అన్నమాట. ఆ వ్యాపారస్తులకు, ఆ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాపారస్తులకు రోమన్ క్యాథలిక్ మధ్యలో ఆ కూటమి ఇప్పుడు ఏర్పడింది. సో ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది ఇప్పుడు. ఆమేన్. సో ప్రకటన 18 చూద్దాం. ప్రకటన 18వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుందాం. అటు తర్వాత మహా అధికారం గల వేరో దూత పరలోకమును దిగొచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయేను, అది దయ్యములకు నివాస స్థలమును, అది ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలే అనగా సమస్తమైన జనములను మోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూరాజులు అంటే తెలుసుగా మీకు? ప్రపంచంలో ఉన్న అధినేతలు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు. వింటున్నారా? దాని తెగులలో భూరాజులు దానితో వ్యభిచరించి భూలోకమందలి వర్తకులు అంటే ఎవరు? వినబడతలేదు నాకు. వర్తకులు అంటే ఎవరు? మర్చెంట్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే వర్తకులు అంటే ఎవరు? వాళ్ళే వ్యాపారవేత్తలు, వ్యాపారములు చేసేవాళ్ళు, పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు అనమాట. ఈ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు ఇప్పుడు క్యాథలిజంతో కలిసిపోయారు. ఇప్పుడు ఆ లేఖనం ఇక్కడ ఉంది. దానితో వ్యభిచరించిరి, దాంతో కలవడం, దాంతో కూటమి ఏర్పడడం. అర్థమైందా నేను చెప్పింది? వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరి ఇంకొక స్వరం పరలోకమును ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లును, దాని తెగులో ఏదో మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచి రండి. ఎవడి మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నువ్వు మా భర్తవై ఉన్నావు, నువ్వు మా శిరస్సువై ఉన్నావు, నువ్వు మా నాయకుడవై ఉన్నావు. మరి ఈ మర్మయుక్తమైన క్రీస్తు శరీరం అనబడుతున్న మమ్మల్ని శిరస్సుగా ఉండి నువ్వు నడిపిస్తున్నావు దేవా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఆదృశ్య కలయికలో మేము ఉన్నందుకు వందనాలు దేవా. నీతో మేము ఆదృశ్య కలయికలో ఉన్నాం తండ్రి. ఇప్పుడు మమ్మల్ని దినదినము వాక్యం యొక్క రూపములోనికి మలుచుచున్నావు ప్రభువా. వాటన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి, ఇప్పుడు రంగంపైకి నువ్వు దిగిరా ప్రభువా. బలిష్ఠుడైన దూతగా నువ్వు దిగిరమ్ము. పూర్తిగా నీ వాక్యమును మాకు బయలుపరచుము దేవా. ఎందుకంటే మా వినికిడిలో ఈ లేఖనము నెరవేర్పు జరుగుతూ ఉన్నది ఇప్పుడు ప్రభువా. ఈ లేఖనాలు, ఈ ప్రవచనాలు మా కన్నుల ఎదుట నెరవేర్పు అవుతా ఉన్నాయి. వాటిని గ్రహించే కృపను మాకు ఇవ్వు దేవా. ఎందుకంటే ఇవన్నీ మమ్మల్ని ఏం చేస్తున్నాయంటే మేలుకునేటట్లు చేస్తున్నాయి. మేము నీ యొక్క ఎత్తబడుటకు చాలా సమీపంగా ఉన్నామని అది మమ్మల్ని మేలుకునేటట్లు చేస్తున్నాయి ప్రభువా. నిజంగా మీ ఎత్తబడుటకు మేము చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఎలీషా దినములలో, మిఖాయ దినములలో ఎలాగైతే ప్రభువా అక్కడ అహాబు, యోషపాతు మరియు ప్రభు అక్కడున్న అబద్ధ ప్రవక్తలు, వాళ్ళే ఆ 400 మంది ప్రవక్తలు, వారిపైన ముఖ్యుడైన సిద్కియా, వాళ్ళ అబద్ధమాడు ఆత్మచేత అభిషేకించబడిన వారు, వారి నోటిలో అబద్ధమాడు ఆత్మ అక్కడ ఉంది ప్రభువా. ఎలా కూటమి అక్కడ ఏర్పడిందో ఇప్పుడు కూడా మా కాలంలో అలాగునే ఏర్పడి ఉన్నది ప్రభువా. గడ సర్పము, క్రూరముగము, మరి అబద్ధ ప్రవక్త కూటమిని మేము చూడగలుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి దానియేలు గ్రంథంలో చెప్పబడిన 2వ అధ్యాయంలోని ఆ యొక్క బ్రహ్మాండమైన ఆ ప్రతిమలో, ఆ విగ్రహములో పాదముల దగ్గర రాజ్యము ఇప్పుడు భూమిపైన రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఓ ప్రభువా, మేము నిజంగా చివరి దినాలలో ఉన్నాము. ప్రపంచం యొక్క వాణిజ్యమును మొత్తము
ఇదిగో ఈ యొక్క రోమన్ క్యాథలిక్ తన చేతిలోకి తీసుకుంటుందని, మరి ఆమె ప్రపంచం యొక్క ధనమునంతా కలుగుండి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుందని ప్రవక్త చెప్పిన ప్రవచనం ఏదైతే ఉన్నదో, లేఖనంలో ఏదైతే ఇక్కడ మేము చదువుతున్నామో ప్రభావ ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయి ప్రభువా. గత వారంలో 8వ తారీఖున, డిసెంబర్ 8వ తారీఖున ఈ 2020 సంవత్సరంలో వాళ్ళు ఏర్పడిన కూటమి, ఆ ఒప్పందం ఏదైతే ఉంటున్నదో అదంతా అక్కడికి అడుగులు వేస్తున్నాయి. దేవా నువ్వు సహాయం వచ్చాయి. మేము ఇంకా మాలో వదులుగా ఉన్న విషయాలు, మాలో మీకు ఇంకా అయిష్టంగా ఉన్న విషయాలు, మాలో మీకు ఇంకా ప్రభువా నచ్చని విషయాలు అవన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నా. అవన్నీ మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. సరిదిద్దబడడానికి ఇష్టపడతా ఉన్నాం. నీ వాక్య స్వరూపంలోనికి మేము మలచబడాలని ప్రభువా, సరిదిద్దబడడానికి మేము ఇష్టపడుతున్నాం దేవా. అందుకు నీ కృప మాకు దయచేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఓకే, క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రకటన 18 చదువుదాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీన్ని చదువుదాం, 18 మొత్తం. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచింది. ఓకే, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఈ దూత ఎవరో కాదు, ప్రకటన 10:1 ఉన్న దూత, బలిష్ఠుడైన వేరొక దూత. ఓకేనా? ఇప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత, 2వ వచనం. అతడు, అదే ఆ బలిష్ఠుడైన వేరొక దూత, గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఓకే, ఆమేన్. 3వ వచనం. ఏలనగా సమస్తమైన జనములు మోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేది. భూరాజులు, చూడండి, మొత్తం సమస్తమైన జనములను ఉంది బైబిల్లో. సో ఇప్పుడు ఈ రివైవల్ ఏదైతే ఉంటుందో, ఈ ఉజ్జీవం, రోమన్ క్యాథలిక్ యొక్క పునర్జీవపు ఉజ్జీవము, ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ మోసం చేస్తుంది. మీకు అర్థమైందని చెప్పింది? అది మోసం చేస్తుంది. అది తన వ్యభిచారపు మద్యము తాగినప్పుడు మనిషి ఏమవుతాడు? మత్తులోకి వెళ్ళిపోతాడు. అవునా? ఆ మత్తులో పడేయడం అన్నమాట. చూడు, ఇప్పుడు మనం ఒక బెటర్ వరల్డ్, ఒక మంచి ప్రపంచాన్ని కట్టబోతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని ఒకటైపోయి, అన్ని దేశాలను ఒకటైపోయి, అన్ని వ్యాపారాలని ఒకటైపోయి, రోమన్ క్యాథలిక్తో ఏకమై ఇప్పుడు ఒక బెటర్ వరల్డ్, ఒక మంచి ప్రపంచాన్ని మనము కట్టబోతున్నాం. ఆకలి లేని ప్రపంచాన్ని, అక్కడ పేదలు లేని ప్రపంచాన్ని. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా తెలుసు కదా, ప్రకృతి విపత్తులు వస్తామని ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఏంటిది? భూకంపాలు, సునామీలు, సుడిగాలుల ద్వారా వచ్చే విధ్వంసాలు, తర్వాత అనావృష్టి, అతివృష్టి, వరదలు. అవునా కాదా? ఇవన్నీ కూడా ఆ హిమపాతము ద్వారా వచ్చే విపత్తులు, ఎన్నడూ లేనంతగా చల్లగా మారిపోవడము ఆ ప్రాంతాలు. అవునా? గడ్డగట్టకపోవడం, -50 డిగ్రీలకు వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే ఈ ప్రకృతి విపత్తులన్నీ మనం ఎదుర్కోవడానికి, మనం ఒక మంచి ప్రపంచాన్ని కట్టడానికి ఇప్పుడున్న ఈ భూమండలం అంతా వేడెక్కుతున్నది. ఈ వేడెక్కుతున్న ఇది సముద్రాలన్నీ మరి వాటి మట్టములు పెరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువములో ఉన్న ఆ యొక్క మంచు కొండలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవాలి. ఆహార కొరత ఏర్పడతా ఉన్నది. వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే ఇదిగో మనం అందరం ఒకటి కావాలి. చూసారా? చూడడానికి, వినడానికి ఒక అద్భుతమైన మాటల్లాగా కనబడతా ఉన్నాయి.
అది తన వ్యభిచారపు మత్తు చేత మొత్తం సమస్త జనులను అది మోసపుస్తా ఉన్నది. అది మీకు అర్థమైందని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాంటే సమస్తమైన జనములు మోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయింది. భూరాజులు, ప్రపంచ దేశాలు, భూరాజులు అంటే ప్రపంచ దేశాలు దానితో వ్యభిచరించిరి. అదే భూరాజులు అంటే ప్రపంచ దేశంలో ఉన్న అధినేతలు. ఎవరెవరైతే ప్రపంచ దేశంలో, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ప్రధానమంత్రి అంటాం, మన అధిపతి, మన అధినేతను. ఇంకో దగ్గర అధ్యక్షుడు అంటారు. వింటున్నారా? ఈ అధ్యక్షులు, అధినేతలు వీళ్ళందరూ కూడా దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు, వాళ్ళే పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టర్స్, వాళ్ళే వ్యాపారవేత్తలు. వింటున్నారా? వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. 4వ వచనం, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని. ఈ స్వరం ఎవరిది? ప్రకటన 17 స్వరం. మొదటి వచనంలో ప్రకటన 10:1 స్వరం. మొదటి వచనం ఆయన బలిష్ఠుడైన దూత. ఇక్కడనో 4వ వచనంకి వచ్చినప్పుడు ప్రకటన 17. ఈయనెవరు? ప్రకటన 17 ఎవరు? 7వ దూత విలియం బ్రెన్నామ్. వింటున్నారా? ఇప్పుడు ఇది విలియం బ్రెన్నామ్ స్వరం. ఇది హల్లెలూయా. ఇప్పుడు మరియు ఇంకొక స్వరము పరలోకముని ఇలాగూ చెప్పక వింటిని, నా ప్రజల్లారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకూడనట్లును దానిని విడిచిరండి. రైట్. ఇప్పుడు 7వ దూత వర్తమానం అదేనా? దాన్ని విడిచి బయటికి రమ్మని చెప్పేదే కదా వర్తమానం. ఆమేనంటారా? అందుకే ఈరోజు యెజబేలు దాని కుమార్తె అతలియా విడిచిపెట్టి మనం బయటకు వచ్చినాం. మనం యెజబేల్ అంటేనో రోమన్ క్యాథలిక్, మరి దాని కుమార్తె అతలియా అంటేనో ప్రొటెస్టెంట్ సంఘాలు. దాన్ని విడిచిపెట్టి మనం బయటకు వచ్చినామా లేదా ఈ రోజున? ఎందుకంటే అదే 7వ దూత యొక్క స్వరమై ఉన్నది. అదే ఇక్కడ ప్రకటన 18:4లో ఉన్న స్వరమై ఉన్నది, వర్తమానమై ఉన్నది. ఆమేన్. దాన్ని మనం ఈరోజు విడిచి బయటకు వచ్చినాం. ఎందుకు? దాని తెగులు ఏది కూడా మనకు తగలకుండా, దాని పాపములో మనం పాలు భాగస్తులు కాకుండా ఉన్నట్లు మనం దాన్ని విడిచిపెట్టి ఈరోజు బయటకు వచ్చినాం మనం. మీకు అర్థం కాకపోతే మీ అంత దరిద్రులు ఎవరు లేరు. కొంచెం వినండి. హియర్ ఇంత క్లారిటీగా చెప్తున్నా నేను, వినండి. 4వ వచనంలో 1వ వచనంలోనూ మనం ప్రకటన 10:1 చూస్తున్నాం, బలిష్ఠుడైన దూత క్రీస్తుని. 4వ వచనంలోనూ ప్రకటన 10:7 చూస్తున్నాం, ఆయనే విలియం బ్రెన్నామ్ 7వ దూత. ఆమేన్. ఇప్పుడు చూడండి 5వ వచనం, దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియలో చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకున్నాను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. అర్మగెద్దోను యుద్ధంలో జరగబోయేది ఇదే. ఒక్క దినములోనే దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. 1 గంటలోనే రష్యా, టర్కీ, ఇరాన్, ఇండియా ఇవన్నీ కూడా కూటమి కలిసి అటు 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 అమెరికా పైన ఒక అణుబాంబు, అదే 2వ క్రూరముఖం ప్రకటన 13లో ఉన్న 2వ క్రూరముఖం, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం పైన ఒక అణుబాంబు, అలానే ఇటు వాటికన్ పట్టణం పైన ఒక అణుబాంబు. అది ఒక్క దినములోనే నాశనం కాబోతున్నది. అది ఒక్క గడియలోనే, 1 గంటలోనే నాశనం కాబోతున్నది. అది దానికి తీర్పు తెచ్చిన దేవుడైన ప్రభువు బలిష్ఠుడు. చెప్పాను కదా 1వ వచనంలో బలిష్ఠుడైన దూత. ఆయన బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అగ్ని చేత అణుబాంబులు. మీకు అర్థమవుతుందా? అణుబాంబు చేత నాశనం అవడం. ఈ మర్మమైన బబులోను, ఈ మహాబబులోను, ఈ వాటికన్ పట్టణము నాశనం కాబోతున్నది. ఆమేన్. 9వ వచనం, దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన
ధూమమును చూచుచున్నప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే 1 అవర్, ఒక్క గడి అంటే గంట, ఒక్క గంటలోనే నీకు తీర్పు వచ్చాను కదా అని చెప్పుకుందురు. ఎందుకు దూరము నుండి రొమ్ములు కొట్టుకుంటూ అరుస్తారంటే బికాస్ ఆఫ్ రేడియేషన్. ఆ అణుబాంబు వేసినప్పుడు ఆ అణుబాంబు యొక్క రేడియేషన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వెళ్లకుండా దూరంలో ఉండి, వింటున్నారా, దాని గురించి దుఃఖించడం మొదలు పెడతారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. 11వ వచనం చూడండి. లోకములోని వర్తకులను, ఎవరు వాళ్ళు? వాళ్ళే వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు. ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బ మ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. బా, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో చూసినా దీంట్లో. ఇది ఎన్ని వ్యాపారాలు చేస్తుందని గమనిస్తున్నారా? ప్రపంచంలో ఉన్న వర్తకులందరూ ఇప్పుడు దీనితో కూటమి ఏర్పడతా ఉన్నారు. పోయిన వారంలో జరిగిన ప్రవచనం అది. ఈ ప్రవచనం పోయిన వారంలో జరిగింది. అవునంటారా? ఎవరెవరు దాంట్లో ఉన్నారో కూడా నేను చదువుతాను మీకు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఈ వ్యాపారాలన్నీ అయిపోతున్నాయి. ఎందుకు? ఈ వ్యాపారాలని ఇది చేసేది. హల్లెలూయా. ప్రపంచంలో భూమిపైన ప్రతి వ్యాపారంలో రోమన్ క్యాథలిక్ ఉంది, దాని పెట్టుబడులు ఉన్నాయి. అది నిజం, అది. ఆమేన్. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములో నేను విడిచిపోయేనే, రమ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత, గమనించారా, వాటికన్ పట్టణము. ఇప్పుడు బబులోన్ ఏంటిది? వాటికన్ పట్టణము. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు చూసారా, ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారో, ధనికులైన పెద్ద వ్యాపారవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు వాళ్ళు ఇప్పుడు ఒక కూటమిలకు వెళ్ళారు. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్తో వాళ్ళతో ఇప్పుడు ఒప్పందం చేసుకోబోతున్నారు వాళ్ళు. వింటున్నారా? ఆ కూటమి ఏర్పడింది ఇప్పుడు. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్త వర్ణ వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయానని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. వీళ్ళందరూ దూరంగా ఎందుకున్నారు? రేడియేషన్, అణుబాంబు వేయడం వలన. వింటున్నారా? ప్రతి నావికుడును, 17వ వచనం, ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రము మీద పనిచేసి జీవనం చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏదని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ. మీకు తెలుసు కదా, ఓడల ద్వారా ప్రపంచంలో అతి పెద్ద వ్యాపారం జరుగుతుంది. తెలుసుగా మీకు? చాలా సరుకులు ఇతర దేశాలలో నుండి ఆయా దేశాలకు ఓడల ద్వారానే సరఫరా అవుతుంది. అది చాలా సముద్రముపై జరుగుతున్న యొక్క ఓడల ద్వారా జరుగుతున్న వ్యాపారము చాలా పెద్ద వ్యాపారాలు అవి. ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీ అయిపోయినాయి. ఈ మహాపట్టణం గురించి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. మీరు గమనిస్తున్నారా? ఏంటిది ఇప్పుడు మొత్తం అంతా అన్నమాట. ఇక ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులందరూ
ఈ పట్టణముతో కూటమిలోకి వచ్చి ఈ పట్టణము ద్వారా వీళ్ళు ధనవంతులైన వారు. వీళ్ళు ఎందుకు ఈ పట్టణముతో కూటమై ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. ఇప్పుడు ఈ మహాపట్టణం ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. అదే పోప్ రోమ్ అయి ఉన్నది. వింటున్నారా? ఆ వాటికన్ పట్టణం పోప్ రోము ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది ఇప్పుడు అది. మరి దానియేలు గ్రంథంలో చెప్పబడిన 2వ అధ్యాయంలోని ఆ ప్రతిమలో, ఆ బ్రహ్మాండమైన ప్రతిమలో పాదముల దగ్గరున్న 10,000 యొక్క రాజ్యం, కొంత ఇనుము కొంత మట్టి, రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ కలిసి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాయి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ తర్వాత అత్యంత ధనవంతులు ఎవరంటే ప్రొటెస్టెంట్లే. పద్మక్షరం ఈ మహాపట్టణముతో సమానమైన ఏదని చెప్పుకొనొచ్చు, కేకలు వేసి తమ తల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వేము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో అంటే 1 గంటలో పాడైపోయేను అని చెప్పుకొనొచ్చు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ప్రపంచమంతా ఏడుస్తున్నది. కానీ ఆనందించమని ఎవరు చెప్తున్నారంటే పరిశుద్ధులారా, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా. ఎందుకు? వీళ్ళందరినీ చంపింది ఈ పట్టణమే కదా. అపోస్తులను అన్ని రోముగా ఉండి చంపింది కదా. యేసును సిలువేసింది అన్ని రోమేనా? యేసును చంపింది అన్ని రోమేనా? యూదులు అప్పగించారు, యేసును చంపారు వాళ్ళు. ఆ తర్వాత అపోస్తులను చంపింది కూడా అన్ని రోమే కదా. అపోస్తులను చంపింది శిష్యులను, అవునా? అప్పుడున్న మొదటి సంఘ కాలంలో ఉన్న సంఘాన్ని హింసించి చంపింది అన్ని రోమేనా కాదా? వినబడతలేదు నాకు. ఆ తర్వాత నెక్స్ట్ సంఘకాలాలలో అది పోప్ రోముగా ఏర్పడ్డది. అది దానికి చావు దెబ్బ తగిలి మళ్ళీ బాగుపడ్డది. అది పోప్ రోముగా ఏర్పడ్డది. అది చావు దెబ్బ తగిలి మరణించింది. కానీ ఇప్పుడు పోప్ రోముగా తిరిగి ఉజ్జీవాన్ని పొందుకొని తిరిగి పునరుద్ధానంగా లేచింది. అది మళ్ళీ పునరుద్ధరించబడింది. పోప్ రోముగా వచ్చిన తర్వాత ఏం చేసింది? అది మొత్తము పోప్ రోముగా ఉండి దానికి వ్యతిరేకంగా ఎవరు లేచినా వాళ్ళందరినీ కూడా చంపడం మొదలుపెట్టింది. అది క్రైస్తవులందరినీ హింసించి చంపడం మొదలుపెట్టింది. మరియు ఫాక్సెస్ రాసిన ఆ హతసాక్షుల గ్రంథం ప్రకారముగా 68 మిలియన్ల క్రైస్తవులను చంపింది. 68 మిలియన్లు, దాదాపు 70 మిలియన్ల క్రైస్తవులను ఇది చంపింది. పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లున్నది ఇది. అందుకే దీనికి తీర్పు వచ్చినప్పుడు ఇలా 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 చెప్పబడుతున్నది. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చున్నాడు. బాబా. తర్వాత బలిష్టమైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. చూసారా, గమనించారా? దాని వర్తకులు, దాని వ్యాపారవేత్తలు, వాళ్ళు పెద్ద ప్రభువులు. వాళ్ళు ప్రభు అంటే యజమాని. ఎంతమంది తెలుసు? పెద్ద యజమానులు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళి కలిసింది ఎవరితో? వాళ్ళేగా, ప్రభువు లాంటి వాళ్ళేగా వెళ్ళింది. ప్రభువులే కదా ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్తలేగా, యజమానులేగా వెళ్ళి కలిసింది అక్కడ పోప్ రోముతో. వింటున్నారా? ఆ కూటమి ఏర్పడింది వీళ్ళతోటే కదా. చూడండి, అక్కడ అదే లేఖనం చెప్తున్నది. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి, జనములన్నీ నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. దీని మీద చెప్పానుగా నేను ఆల్రెడీ. మర్చిపోయినా? 6వ బూర కింద మాయమంత్రాలు మర్చిపోయినా? సార్సరీస్, మాయమంత్రాలు. ఇప్పుడు మొత్తం మాయమంత్రాల చేత జనాలందరూ మోసం చేసింది. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదు వారి యొక్కయు బూరలు ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్ప ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరగటి
ధ్వని ఇక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు, పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవని చెప్పాను. మరి ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్క ఈ భూమి మీద వధింపబడిన వారందరి యొక్క ఈ రక్తము ఆ పట్టణములో కనబడెనెను. దట్స్ రైట్. అయితే నేను ఇదంతా అర్మగీదోన్లో జరిగేది. 18వ అధ్యాయంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అర్మగీదోను. కానీ అర్మగీదోన్లో జరగడానికి ముందు ఈ పట్టణం ఏం చేస్తుందో చూపిస్తా ఉన్నా, ఈ మహాబబులోని ఏం చేస్తుందో చూపిస్తా ఉన్నా. ప్రపంచంలో ఉన్న వర్తకులందరూ, భూమిపై ఉన్న ప్రజలందరూ, జనులందరూ, మరియు భూమిపై ఉన్న ప్రతి దేశపు అధినేత భూరాజులందరూ దాని యొక్క మత్తులో వ్యభిచరిస్తున్నారా లేదా? దాని మత్తు తాగున్నారా లేదా? దాని మద్యమును తాగున్నారా లేదా? దానితో వాళ్ళు ఏకమై ధనవంతులు అయ్యారా లేదా? అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. పోయిన వారము 8వ తారీఖు డిసెంబర్ 8, 2020లో జరిగిన ఆ కూటమి అదే, దానికే పునాది. అర్థమైందా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉంది? కరెక్ట్గా లేఖనం ప్రకారము అర్మగీదోనుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు దానికోసం కూటమి ఏర్పడతా ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. నా ఇప్పుడు నేను ప్రవక్త చెప్పిన కొన్ని కొటేషన్స్ చదవాలనుకుంటున్నా. ఏమేన్ రెడీగా ఉన్నారా? మీ దగ్గర ఒకవేళ యాప్ ఉంటే యాప్లో చూసుకోనండి. థియోతేర సంఘకాలము పారా 69 నుండి 72. థియోతేర సంఘకాలము పారా 69 నుండి 72. ఇక్కడ ప్రవక్త బ్రెన్నాం గారు ప్రకటన 18 గురించి మాట్లాడుతున్నాడు. 69లో అంటున్నాడు. 17వ వచనము చూడండి. భూమి మీద వర్తకమునంతటిని తన ఆధీనంలోనికి తెచ్చుకొనునని ఖండితముగా చెప్పబడినది. వింటున్నారా? ఏందట? భూమి మీద వర్తకులు, వాళ్ళు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆ వర్తకమునంతటిని తన ఆధీనంలోనికి తెచ్చుకొనునని ఖండితముగా చెప్పబడినది. దాని సెలవు లేకుండా ఏ మనిషియు కొనజాలడు మరియు అమ్మజాలడు. ప్రకటన 13లో దాని సెలవు లేకుండా ఆ ప్రతిమ, రైట్, ఆ మృగం యొక్క ముద్ర, దాని సెలవు లేకుండా కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీల్లేదు. ఇది ప్రకటన 18:9 నుండి 17లో ఉన్నది. ఏది ఇప్పుడు మనం చదివినాం కదా, ప్రకటన 18:9 నుండి 17లో. అది రాజులతోనూ ప్రధానులతోనూ వర్తకులతోనూ రోమ్తో సంబంధమందు ఉండి వాణిజ్యము జరుపుచున్న వారందరితోనూ జోక్యము కలిగి ఉండును. మొదలైందా? ఇప్పుడు జోక్యం మొదలైందా? పోయిన వారం కూటమి ద్వారా ఇప్పుడు అర్థమవుతా ఉన్నదా? 70వ పారాగ్రాఫ్. ప్రకటన 13:14లో ఈ మృగము దాని కొరకు నిర్మించబడిన ప్రతిమ ద్వారా తన ప్రభావమును వ్యాప్తి చేయును అని చూడగలము. ఏంటి? ప్రకటన 13:14లో ఉన్న ప్రతిమ అదే ప్రపంచ సంఘముల సమితి, రైట్. ఈ ప్రపంచ సంఘముల సమితి లేక సమాఖ్య ఏదైతే ఉందో అదే ప్రతిమ. అదేంటిది? అది ప్రొటెస్టెంట్ సంఘాలు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ప్రపంచంలో చాలా ధనమును కలుగున్నది. దాని తర్వాత అత్యధిక ధనము కలుగున్నది ఎవరంటే రోమన్ క్యాథలిక్, మన ప్రొటెస్టెంట్ సంఘాలు. సో ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు రోమన్ క్యాథలిక్ కలిసినప్పుడు ఏమవుతా ఉన్నది? ఇప్పుడు ప్రపంచంలోనే అందరికంటే అత్యధిక ధనవంతమైనదిగా ఉంటా ఉన్నది. ఇప్పుడుగా తయారు చేయబడిన ప్రతిమ ఏదనగా ప్రపంచ వ్యాపిత సార్వత్రిక ఆలోచన సభ, వరల్డ్ వైడ్ ఎకనామికల్ కౌన్సిల్. యాక్చువల్గా ఎకనామికల్ కౌన్సిల్ అంటే సరిగ్గా చెప్పాలంటే మతపరమైన సమాఖ్య. ఇది ప్రపంచవ్యాప్తంగా మతపరమైన సమాఖ్య అన్నమాట. ఇది సంస్థాగత సంఘములన్నీ అంటే సంఘశాఖలు అందులో కలిసిపోవును. వారందరూ రోమన్ క్యాథలికులతో చేరిపోవుదురు. ఇప్పుడును వారు అది చేయుచున్నారు. కమ్యూనిజం యొక్క అధికారమును ఆపుటకు ఈ శక్తి ఏకమవుట సాధ్యమే.
కమ్యూనిజం అదే రష్యా మరియు చైనా. రష్యానో ఐరన్ కర్టన్, ఇనుము తెర. చైనానో బ్యాంబో కర్టన్. బ్యాంబో కర్టన్ అంటే ఏంటిది? ఎదురు కర్రల యొక్క తెర. వింటున్నారా? ఇప్పుడు ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే ఏం కావాలంటే పర్పుల్ కర్టన్, ఊదా రంగపు తెర. ఊదా రంగపు తెర ఎవరు? అదే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ ఈ రెండింటిని అదుపు చేయడానికి, ఈ రెండింటిని ఆపడానికి, బ్యాంబూ కర్టన్ అదే వెదురు కర్రల యొక్క తెర అదే చైనా, మరియు ఐరన్ కర్టన్ దాన్నే మనం తెలుగులో ఏమంటామంటే ఇనుము తెర అదే రష్యా. ఈ రెండు కమ్యూనిస్ట్ దేశాలే కదా. ఇప్పుడు ఈ రెండింటిని అదుపు చేయాలంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు ఇటు క్యాథలిక్తో కలిసి, రోమన్ క్యాథలిక్తో కలిసి అవి అదుపు చేయగలవంటున్నాడు ప్రవక్త. అదేనా ఇప్పుడు చూస్తూ ఉన్నది మనం. అందుకేనే ఈ మధ్యలో అమెరికాకి చైనాకు పడకుండా ఉంటా ఉన్నది. అందుకేనా రష్యా నెమ్మదిగా పుంజుకుంటా ఉన్నది. ఇప్పుడు రష్యా మరియు చైనా నెమ్మదిగా పుంజుకుంటున్న సమయంలో ఏమొస్తా ఉన్నదంటే ప్రతిమ వస్తూ ఉన్నది. ప్రొటెస్టెంట్ సంఘములు, మతపరమైన సంఘాలన్నీ కూడా ఒకడవుతా ఉన్నాయి. ఇప్పుడు సంస్థాగత సంఘాలన్నీ ఒక మతపరమైన కదలికలోనికి, సమాఖ్యలోనికి వచ్చేసినాయి. అది రోమన్ క్యాథలిక్లో కలిసి దాన్ని అదుపు చేస్తాయి. ఇక కమ్యూనిజం యొక్క అధికారమును ఆపుటకు ఈ శక్తి ఏకమవుట సాధ్యమే. నెబుకద్నెజర్ లేచినట్లుగా కమ్యూనిజం లేచినది. వేశ్య యొక్క దేహమును అది కాల్చును. రోమును జయించి నాశనం చేదురు. గమనించండి, రోమిలో సంఘము ఎచ్చటికి వెళ్ళినా కానీ అక్కడికి కమ్యూనిజం వెళ్ళినది. ప్రవక్త అంటాడు, ఒకప్పుడు రష్యా కమ్యూనిస్టు దేశం కాదు. రోమన్ క్యాథలిక్ల యొక్క హింసలు భరించలేక అక్కడ కమ్యూనిజం అనేది పురుడు పోసుకున్నది. మీరు చరిత్ర చదవండి. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఈ రోమిల సంఘం ఎక్కడికి వెళ్తే అక్కడికి కమ్యూనిజం వెళ్ళినది. అది ఆ రీతిగానే ఉండవలసి ఉన్నది. ఆమేన్. మిమ్మును ఇప్పుడే హెచ్చరించుచున్నాను. వినండి, ప్రవక్త ఇది ఎప్పుడు చెప్తున్నాను? 1965లో 55 ఏళ్ళ తర్వాత మనం చదువుతా ఉన్నాం. ఆ హెచ్చరిక ఇప్పటికీ మనకు అవసరం. అది ఆయన అప్పుడే ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఆయన ఇట్స్ ఎ ప్రాఫెసీ, అది ప్రవచనం. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అది అమనంటారా? మిమ్మల్ని ఇప్పుడే హెచ్చరించుచున్నాను, కమ్యూనిజం మాత్రమే మీ శత్రువు అని మీరు తలంచవద్దు. లేదండి, అది క్యాథలిక్ చర్చ్ కూడా మరియు అంతకంటే గొప్ప శత్రువు. కమ్యూనిజం కంటే గొప్ప శత్రువు ఎవరంటే క్యాథలిక్. 71 పారాగ్రాఫ్. ఇప్పుడు మనం ప్రకటన 13:1 నుండి 4 వరకు చదివి దీన్ని ప్రకటన 12:1 నుండి 5తో పోల్చుదుము. ఓకే, ప్రకటన 13:1 నుండి 4 ఏంటిదంటే, మరి 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర ముఖము సముద్రం నుండి పైకి వచ్చేట చూసి తిని, దాని కొమ్మల మీద 10 కిరీటములు ఉండెను, దాని తలల మీద దేవదూషణకమైన పేర్లు ఉండెను. నేను చూసిన మృగము చిరుతపులని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. గమనిస్తున్నారా? ఇది 4వ క్రూర జంతువు. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయములో దానియేలు చూస్తున్న 4వ అగ్రరాజ్యం, 4వ క్రూర జంతువు. అందులో ఇక్కడ యోహాను చూసినట్టుగానే ఆల్రెడీ దానియేలు చూశాడు అక్కడ. సేమ్ ఆ మొదటి 3 రాజ్యాలు, మొదటిది సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి. రైట్? మొదటిది సింహం, బంగారు శిరస్సు. ఏది? బబులోను సింహం. అది అవునా? దానియేలు అదేగా చూసింది అక్కడ. తర్వాత భుజములు మరియు చేతులు, 2 చేతులు, అదే మాదిలు పారసికులు వెండి. అదేంటిది? అది ఎలుగుబంటి. ఆ తర్వాత ఉదరము తొడలు. అవునా? ఉదరములు తొడలు, అది ఇత్తడి. అదేంటిది? అదే మనం చూస్తున్న గ్రీకులు. రైట్? చిరుత. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? చిరుత. ఇప్పుడు శిరస్సు సింహము, భుజములు చేతిలో అది ఎలుగుబంటి, మరి ఉదరములు తొడలో చిరుత. ఇప్పుడు ఆ 3 కలిసి వస్తున్నదే 4వ రాజ్యం. దాన్ని ఇక్కడ యోహాను చూస్తున్నాడు.
13వ అధ్యాయంలో ప్రకటనలో ఏమంటున్నాడు చూడండి. అది చిరుత పులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పం తన బలమును తన సింహాసమును గొప్ప అధికారములు ఇచ్చాను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరచుండిరి. ఆ మృగములకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమును నమస్కారం చేసిరి. మరి వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఇప్పుడు ప్రకటన 12:1-5 అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములో కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పరచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. గమనిస్తున్నారా? దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. 13వ అధ్యాయంలో ఉన్నదే ఘట సర్పము. అక్కడనో క్రూరముఖం అని చెప్పబడింది, ఇక్కడనో ఘట సర్పం అని చెప్పబడుతున్నది. దాని తలల మీద 7 కిరీటములను, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడిచి వాటిని భూమి మీద పడవేసెను. కనే ఉన్న ఆ స్త్రీని కనగానే ఆమె శిష్యును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఏమిటో నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైన ఒక శిష్యువును ఆమె కనగా ఆమె శిష్యువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. సాతాను వాని యొక్క సాతానీయ మతము 2 ఈ మృగములో ఉన్నవి. సాతాను వాని యొక్క సాతానీయ మతము 2, సాతానుడున్నాడు, వాని మతం ఉన్నది. ఈ 2 ఈ మృగములో ఉన్నవి. ప్రకటన 14లో చావు దెబ్బ తిని మరలా బ్రతికిన క్రూరమును చూచాము. అది రాచరికపు అన్యరోము. చావు దెబ్బ తగిలినప్పుడు అదేంటిది? రాచరికపు అన్యరోము. అది ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాచరికపు అన్యరోము. మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ఆ ఇనుప దాని ఏమంటారు, పాదములు కాకుండా అన్యరోము పరిపాలన, దీని ఏమంటారు, 4వ అగ్రరాజ్యం పరిపాలించేది. మొదటిది బబులోను, శిరస్సు. 2వది మాదిలు పారసికులు, ఏంటి, భుజములు మరియు 2 చేతులు, రైట్. 3వది ఏంటిది? ఉదరములు, తొడలు, మోకాలు, రైట్, మోకాలు. 4వ రాజ్యం ఏంటిది? మోకాలు, ఇనుము. ఆ ఇనుప మోకాల రాజ్యము కింద యేసు జన్మించాడు, రైట్. అన్యరోమే కదా అండి అది. ఇనుప మోకాల రాజ్యము దగ్గర యేసు జన్మించాడు, అవునా? అది ఇనుప మోకాలని ఎందుకు చెప్పబడిందో చెప్పాను కదా. ఇనుము అన్నిటికంటే గట్టిది. అది ఇనుము వలె ప్రతి దాన్ని దంచివేసింది. అది ఇనుము వలె ప్రతి దానిని నాశనం చేసింది. అది తన కాళ్ళ క్రింద త్రొక్కిపడేసింది. అది ప్రపంచాన్ని ఆ విధంగా జయించింది. అది క్రూరముగా, అందుకే అది క్రూరముఖం అని చెప్పబడతా ఉన్నది. అవునంటారా? కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, మొదటి రాకడలో యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. అవునంటారా? ఇప్పుడు మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చిన సమయము ఆ దానియేలు 2వ అధ్యాయంలోని ప్రతిమలో చూస్తే సరిగ్గా ఆ ఇనుము మోకాల దగ్గర ఉన్న ఇనుము కాలంలో వచ్చాడు, అన్యరోము కాలంలో. అవునంటారా? తరువాత పాదముల దగ్గరకు వచ్చే రాజ్యం దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా కొంత మట్టి కొంత ఇనుమును కలిగి, అంటే ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్ కలిసి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. ఆ సమయంలో అర్మగెద్దోను యుద్ధములో మరి యేసుక్రీస్తు ఆ యుద్ధమును చేయడానికి వస్తా ఉన్నాడు. ఆయన ప్రకటన 19లో వస్తా ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆ తెల్లని గుర్రము పైన ఆయన నోటిలో నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలుదేరుతా ఉన్నది. ఆయన చేతిలో జనములను ఏలుటకు కావలసిన ఇనుపదండం ఉన్నది. అయితే ఇప్పుడు గమనించాలా మీరు, ఈ యొక్క మోకాల దగ్గరున్న ఇనుము రాజ్యము అన్య రాజ్యము, మరియు పాదముల దగ్గరున్న కొంత ఇనుము కొంత మట్టి రాజ్యము ఏదైతే ఉందో ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యము, అదే పోపు రోముగా ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యమును, అది మొదటి రాకడా, ఇది 3వ రాకడా. ఈ 2 రాకడాల మధ్యలో రాసే రాకడా. ఇదిగో నేను దొంగ వలె వస్తానా అన్నది, అదే ప్రకటన 10 రాకడా. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా మీరు? హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ అదే అంటున్నాడు, ఇంపెరియల్ రోమ్ ఇది, అంటే రాచరికపు అన్య రోమ్ ఇది. వింటున్నారా?
అది బార్బేనుల ఊచకోతకు గురై పతనమైనది. మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది మీకు. బార్బేరియన్స్ ఏం చేశారంటే రోముని ఓడించారు, అన్య రోముని ఓడించారు. అన్య రోము బార్బేనుల యొక్క ఊచకోతలో పూర్తిగా పతనమైంది. అందువలన తాత్కాలికంగా దాని యొక్క శక్తిని కోల్పోయినది. కానీ పోపులో రోములో అది మరలా తన బలమును పుంజుకొనినది. చావు దెబ్బ తగిలి మరలా బాగుపడ్డది. అన్య రోముగా చావు దెబ్బ తగిలింది. రాజగిరికపు అన్య రోముగా బార్బేనుల చేత అది ఊచకోత కోయబడి చావు దెబ్బ తగిలింది. కానీ కొద్ది రోజుల తర్వాత క్రీస్తు శకం 300 సంవత్సరం నైసా సభ దగ్గర కాన్స్టంటైన్ చక్రవర్తి ఎప్పుడైతే మతమును రాజకీయాన్ని ఈ రెండింటిని ఏకం చేశాడో, వింటున్నారా, ఆ 3వ సంఘకాలంలో అదే పెరగమ సంఘకాలము. పెరగమ అంటేనే అర్థము వివాహం అని అర్థము. అక్కడ మతము రాజకీయం వివాహం చేసుకున్నదో, ఇప్పుడు మళ్ళీ ఇది అన్య రోముగా ఇది చావు దెబ్బ తగిలి మరణించిన ఇది మళ్ళీ ఇప్పుడు పోపు రోముగా అవతరించింది. ఇప్పుడు అది పోపు రోముగా పునరుద్ధరణ పొందుకున్నది. ఇప్పుడు అది కొంతకాలం వరకే శక్తిని కోల్పోయింది. కానీ ఇప్పుడు పోపులో రోముగా అది మరల తన బలమును పుంజుకున్నది. దాన్ని మీరు చూచారా? అందరినీ అనగదొరికి పరిపాలించిన దేశం అన్నిటికంటే బలమగు దేశముగా తయారైనది. కానీ చివరకు చావు దెబ్బ తిరిగినది. శారీరకంగా దాని యొక్క శక్తి పోయినది, సైన్యముల ద్వారా వశపరుచుకున్న శక్తి పోయినది. కానీ కాన్స్టంటైన్ ఆధ్వర్యంలో అది మరలా జీవమును పుంజుకొనినది. పోపులో రోమ్ సర్వ ప్రపంచమును గుప్పెట్టులోనికి తెచ్చుకొని ఉన్నది. దాని యొక్క శక్తి తిరుగులేనిది. అది రాజులను వర్తకులను ఉపయోగించుకొనును. దాని యొక్క మరణకరమగు మత మరియు ఆర్థిక బలముతో ఈ ప్రస్తుత యుగపు దేవునిగా పరిపాలన చేయించున్నది. గమనిస్తున్నారా ఈ మాటలని? దాని యొక్క మరణకరమగు మత మరియు ఆర్థిక బలముతో, ఆమేన్, ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అది ఏర్పడతా ఉంది. ఇప్పుడు అది ఆర్థిక బలముతో ఈ ప్రస్తుత యుగపు దేవతగా పరిపాలన చేయించున్నది. అది ఘటసర్పముగా కనే ఉన్న మగ శిష్యును మృంగవలనని కనిపెట్టి ఉన్నది. హేరోదు ప్రభువు యేసును చంపవలని విఫల ప్రయత్నం చేశాను. ఆ తర్వాత రోమన్ సైనికుల ద్వారా యేసు సిలువబడెను. కానీ ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. 12వ అధ్యాయంలో కననే ఉన్న మగ శిష్యుని ఆ ఎర్రని ఘటసర్పము మింగవలని రెడీగా ఉందా? అది ఎప్పుడు సంఘటన? అది యేసుక్రీస్తు మొదటి రాకడ సంఘటన. హేరోదు పోపు రోమ్ కాదు, అప్పుడు అన్య రోమ్. అది ఘటసర్పం అన్య రోమ్. అది 7 తలలను 10 కిరీటములు కలిగి ఉన్నాయి. అవునా? వింటున్నారని చెప్పింది. మరి ఆ అన్య రోము హల్లెలూయా చంపాలని చూసిందా లేదా అక్కడ? ఆమేన్. ఇంతవరకు నేను చెప్పిన దాంతో పాటుగా ఇది కూడా చెప్పగలను. దానియేలు ఒక దర్శనమును గుర్తు చేసుకోనండి. ప్రతిమలోని చివరి భాగం అనగా కడపటి ప్రపంచ రాజ్యం యొక్క శక్తి పాదములలో ఉన్నది. ఎందుకంటే అన్య రోమో అది 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 ఇనుముగా ఉన్నది. అది అవునా? ఎక్కడ? మోకాల దగ్గర ఇనుముగా ఉన్నది. కానీ అది పడిపోయింది కదా అన్య రోమ్. ఇప్పుడు బార్బేనుల చేత ఊచకోత కోయబడి పూర్తిగా దాని శక్తి పోయింది. అది తన సైన్యములతో ప్రపంచాన్ని మొత్తము నాశనం చేసుకుంటూ జయించుకుంటూ వచ్చింది అది. కానీ బార్బేనుల చేత ఓడిపోయింది అది. మళ్ళీ అది పోపు రోముగా ఏర్పడింది 3వ సంకాలంలో. కాన్స్టంటైన్ చక్రవర్తి రోమ్ చక్రవర్తి ద్వారా మతము రాజకీయం పెళ్లి చేసుకున్నది. అక్కడ మళ్ళీ శక్తిని పుంజుకొని ఇప్పుడు ఏం చేస్తుంది? మతము మరియు ఆర్థిక వ్యవస్థ ద్వారా తిరుగులేని అధికారం కలుగున్నది. ఇప్పుడు అది ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు అదే మనం చూస్తున్న దానియేలు 2వ అధ్యాయంలోని పాదముల దగ్గర, మోకాల దగ్గర కాదు, ఇప్పుడు పాదముల దగ్గర, ఆ 10 వేల దగ్గర, కొంత ఇనుము కొంత మట్టి దగ్గర. హల్లెలూయా. అది ఆ రాజ్యము, ఆ కడపటి ప్రపంచ రాజ్యం ఒక శక్తి పాదములలో ఉన్నది. అది మట్టి మరియు ఇనుము. ఇనుము ఆ రోమన్ సామ్రాజ్యం. కానీ ఇప్పుడు అది గట్టి ఇనుముగా లేదు, అందులో మట్టి కలుస్తున్నది. అయినా కానీ అది ఇంకా నిలిచున్నది. మరి ప్రపంచ వ్యవహారములను నడిపించుచున్నది. ప్రజాస్వామ్య రాజ్యములన్నీ మరియు చాలా నియంతృత్వపు పాలనలు ఉన్నవి. రోమిల సంఘము ప్రతి దేశములో ఉన్నది. అది అన్నిటిలోనూ కలిసిపోయినది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నెక్స్ట్ ఫిలదెల్ఫియా సంఘకాలం. ఫిలదెల్ఫియా సంఘకాలము ప్యారా 86 86. ఇంకా చెప్పవలనన్న ఎడల ఏర్పరచబడిన వారు కాపాడబడదురు. అయితే ఈ ఉద్యమం ముదిరిపోయి మృగమునకు ప్రతిమను నిర్మించుదురు. ప్రకటన 13లో పరిశుద్ధులు రాకడలో ఎత్తబడుదురు. ఈ చిన్న ఆనందకరమగు అందమగు ఉద్యమము ఎఫెసు వారి సావాసములో బయలుదేరినది. మీకు అర్థమవుతుందా? ఎఫెసు సంఘకాలంలోనే ఇది ప్రారంభమైంది. ఇది ఎఫెసు సంఘకాలంలోనే ఈ ఉద్యమం. వింటున్నారా అందరూ? ఆమేన్. చివరికి అది సాతాను యొక్క ఘట సర్పముగా తయారగును. మొత్తం ప్రపంచమును అది అపవిత్రపరిచి మోసం చేయును. రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంటుల యొక్క సంఘక్రమము ఏకమైపోయి మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను నియంత్రించును. గమనిస్తున్నారా? మొత్తం ప్రపంచమును తన యొక్క మత బోనులోనికి రప్పించును. లేని ఎడల వారిని చంపును. దానికి లోబడని ఎడల వారు కొనుడకు గాని అమ్ముడకు గాని హక్కు ఉండదు. ఆ విధముగా వారి హక్కులను హరించును. మరియు అలాగు వారు బ్రతుకుట కష్టము. ఇది చాలా తేలికగా నెరవేర్చబడును. కష్టమైంది ఏం కాదు, అది చాలా తేలికగా నెరవేరుస్తుంది. ఇది చూడండి ఎంత తేలికగా ఇప్పుడు వాళ్ళ కూటమి మొదలైంది. వినబడుతుందా నేను చెప్పింది? ఎందుకనగా వేష్ యొక్క కుమార్తెలు పూర్తిగా మెద్దకు పోయేదరు. ఎవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు. ఈ మధ్య సమయంలో దాదాపు బంగారమును అందించు ప్రతి గనిని లేదా మూలమును స్వాధీనపరుచుకున్న పనిని రోమ్ చేయును. యూదుల యొద్ద ఉండు బాండు మరియు పత్రములే ఉన్నవి. తగిన కాలములో ఆ వేశ్య ప్రస్తుత ఆర్థిక విధానమును నాశనం చేయును. చెప్పాను కదా నేను పొద్దున. ప్రస్తుత ఆర్థిక విధానం ఏదైతే ఉందో, మనీ, కరెన్సీ, కాగితం, దాన్ని రద్దు చేసేస్తుంది. కాగితాలుగా చెల్లవిగా, డబ్బు కాగితాల రూపంలో చెల్లవిగా, అంతా డిజిటల్ రూపమే. నగర రహిత లావాదేవీలకు తీసుకొస్తుంది, మరియు బంగారంలోకి తీసుకొస్తుంది. వింటున్నారా? ప్రవక్త అంటున్నాడు, ప్రస్తుత ఆ వేష ప్రస్తుత ఆర్థిక విధానమును నాశనం చేయును. పత్రములను త్రోసివేసి బంగారమును పోగు చేయుదురు. బంగారం లేనప్పుడు ఆ పద్ధతి పడిపోవును. యూదులు చిక్కుకుందురు, మరి వారితో కూటమి ఏర్పాటు చేసుకుందురు. యూదులు చిక్కుకుంటారు. ఎందుకంటే యూదుల దగ్గర బంగారం లేదు. బంగారంకి సంబంధించిన బాండ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాలన్నిటినీ రద్దు చేసేస్తాడు. ఎవరు? పోపు రోము. ఈ వేశ్య ప్రస్తుతం యొక్క ఆర్థిక ఆర్థిక విధానం ఏదైతే ఉందో, కరెన్సీ ద్వారా, ఇప్పుడు డబ్బు ద్వారా, కరెన్సీ నోట్ల ద్వారా నడుస్తుంది కదా, కాగితపు నోట్ల ద్వారా, ఆ విధానాన్ని రద్దు చేసేస్తాడు. అప్పుడు యూదులు చిక్కిపోతారు. ఇక అందుకే యూదులు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా కూటమిగా ఆ వేశ్యతో ఏర్పడతారు. ఇక వేరే అవకాశం లేదు. మరి వారితో కూటమి ఏర్పాటు చేసుకుందరు. మరి వేశ్యగానున్న సంఘము సర్వ ప్రపంచము మీద ఆధిపత్యమును వహించును. ఆమేన్. నెక్స్ట్ లవోదికీయ సంఘకాలము. లవోదికీయ సంఘకాలము 60వ పారాగ్రాఫ్. ఇవన్నీ నేను ఎందుకు చదువుతున్నానంటే ప్రవక్త చెప్పాడు. చూడండి, నేను చెప్తున్నాను. లవోదికీయ సంఘకాలం గురించి మాట్లాడుతూ ప్రవక్తలు అంటున్నాడు, సంఘములలోనికి డబ్బు పోయబడుచున్నది. చాలా సంఘ శాఖలకు చివరికి స్వంత పెట్టుబడులు, బాండ్లు, ఫ్యాక్టరీలు, చమురు బావులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నవి. ఏవి? సంఘశాఖ సంస్థలు, సంఘశాఖల దగ్గర సొంత పెట్టుబడులు, బాండ్లు, ఫ్యాక్టరీలు, నూనె బావులు అంటే అదే చమురు బావులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నవి. సంక్షేమ మరియు రిటైర్మెంట్
నిధులలోనికి వారు తమ డబ్బును మళ్లించున్నారు. ఇది చాలా చక్కగా కనబడును, కానీ ఇది సేవకులకు ఊరై ఉన్నది. ఇంకా ఎక్కువ వెలుగు కొరకు లేదా ఎక్కువగా దేవుని ప్రేమ కొరకు వారు తమ గుంపును విడిచిపెట్టిన ఎడల వారి యొక్క పింఛన్లు పోవును. చాలామంది దీనిని తట్టుకొనలేకపోవచ్చున్నారు. తమ యొక్క బలాత్కార గుంపులలోనే నిలిచి ఉంటున్నారు, వదిలిపెట్టి బయట రాలేకపోతున్నారు. ఇక ఎందుకంటే వాళ్ళకు వచ్చే నెల జీతం అయిపోతుంది పాపం. ఆమెనంటారా? ఇది చివరి కాలం అని మర్చిపోవద్దు. ఇది చివరి కాలం అని మనకు తెలియను. ఎందుకనగా ఇజ్రాయెల్ తిరిగి పాలిస్తాన్కు చేరుకొనినది. ఆయన వచ్చుచున్నాడని నిజంగా మనం నమ్ముచున్న ఎడల ఇంత గొప్ప భవనములను కట్టుచున్న వారిలో ఏదో తప్పున్నది. అవునా? మిలియన్ల, ట్రిలియన్ల, బిలియన్ల డాలర్లతోటి భవనాలు కడతా ఉన్నారు. ఏదో తప్పు ఉంది, సంథింగ్ రాంగ్. దేవునికి ఉపయోగపడాల్సిన ఆ డబ్బు వారు చాలా అందమైన కట్టడాల కోసం, పాలరాతితో తయారు చేయబడి అందమైన కట్టడాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. సింపుల్గా కట్టాల్సిన బిల్డింగ్లను వాళ్ళు డబ్బంతా దాంట్లో పోస్తున్నారు. వింటున్నారా? ఇంత గొప్ప భవనములను కట్టుచున్న వాళ్ళు ఏదో తప్పున్నది. ఈ జనులు ఇక్కడే నిత్యము జీవించవాలని ఉద్దేశం కలిగి ఉన్నారని మనకు ఆలోచన వచ్చును. లేక యేసు రాకడ మరో 100 సంవత్సరాల వరకు రాదని తలంచుచుండవచ్చును. ఈనాడు మతము పెద్ద వ్యాపారముగా మారిపోయినదని మీరు ఎరుగుదురా? ఈనాడు మతము పెద్ద వ్యాపారముగా మారిపోయినదని మీరు ఎరుగుదురా? ఇది సంపూర్ణమైన సత్యం. నిజానికి ఆర్థిక విషయములను చూచుటకు సంఘములలో వ్యాపార మేనేజర్లను నియమించుచున్నారు. ఎందుకంటే అంత డబ్బు వస్తుంది వాళ్ళ దగ్గర. వ్యాపార మేనేజర్లు అన్నమాట. దేవుడు కోరినది ఇదేనా? అపోస్తుల కార్యముల గ్రంథములో ఆయన వాక్యము చెప్పుచున్న దానిని మీరు మర్చిపోయారా? పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండిన 7 మనుషులు ప్రభు ఒక పనులు నిర్వహించిరి. వ్యాపార సంబంధమైన పనులు కాదు. అందుకే దేవుడు చెప్పిన దానిని మీరు ఖచ్చితంగా చూడగలరు. నీవు ధనవంతుడు అని చెప్పుకొని వచ్చున్నావు, కానీ నేనెన్నడూను అలాగూ చెప్పలేదు. 63వ పారాగ్రాఫ్. రేడియో కార్యక్రమములు, టెలివిజన్ కార్యక్రమములు, ఇంకా ఎన్నో చాలా సంఘ పనులు కొరకు ఎన్నో మిలియన్ల డాలర్లు వెచ్చించుచున్నారు. సంఘములోనికి డబ్బు ప్రవాహం వలె వచ్చుచున్నది. డబ్బుతో పాటు సభ్యులను పెరుగుచున్నారు. అయినా కానీ డబ్బు లేనప్పుడు ఎంత పని జరిగినదో అంత పని జరుగుటలేదు. డబ్బు లేనప్పుడు సంఘములో అక్కడ సువార్త సేవలో ఎంత పని జరిగిందో ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా అంత పని జరుగుతలేదు ఇప్పుడు. కానీ అప్పుడైతే మనుషులు పరిశుద్ధ ఆత్మ తమకిచ్చిన సామర్థ్యము మీదనే పూర్తిగా ఆధారపడి పనిచేసిరి. కానీ ఇప్పుడు డబ్బు పైన. ఈరోజు సేవకులు ఏమంటున్నారు? పాస్టర్ గారు, మేము వాళ్ళని విడిచిపెడతా, ఆ గుంపుని మీ దగ్గరకు వస్తా, మరి నెలకు నాకు ఎంత ఇస్తావు చెప్పు. ఆ పాస్టర్ నాకు నెలకు 5,000 ఇస్తున్నాడు, నీ దగ్గరకు వస్తే 10,000 వస్తాయా? మరి ఆ పాస్టర్ నాకు ఎప్పుడైనా నా భార్య అనారోగ్యంతో ఉన్న, నా పిల్లల అనారోగ్యంతో ఉన్న మొత్తం ఆసుపత్రి ఖర్చులను వాళ్ళు చూసుకుంటున్నారు, మరి మీ దగ్గర చేయలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ ఇచ్చిన సామర్థ్యము పైన ఆధారపడి చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. కారణం, అసలు వారికి పిలుపు లేదు. అసలు వారికి దేవుని పిలుపు లేదు. వాళ్ళకు దేవుడు వాళ్ళని పిలవలేదు, దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేదు. ఆ విషయంలో వాళ్ళే వచ్చి చేరారు దేవుని సేవ చేస్తామని. వాళ్ళే వచ్చి చేరారు, చేరి డబ్బు పైన ఆధారపడుతున్నారు. డబ్బు ఎవరిస్తే అతనే గొప్ప బిషప్, అతనే దేవుని చేత గొప్పగా వాడబడుతున్న వ్యక్తి, డబ్బిచ్చిన వాడు. అతనే మీటింగ్లలో స్పీకర్. ఎందుకంటే అతను డబ్బిస్తున్నాడు కాబట్టి. అతను వచ్చిపోయాడంటే డబ్బులు ఇచ్చిపోతాడు. అతను చర్చ్ కడుతున్నాడంటే డబ్బులు ఇస్తాడు. అతను చర్చ్ ఓపెనింగ్కి వచ్చాడంటే డబ్బులు ఇచ్చిపోతాడు. అతను వింటున్నారా? ఖర్చులన్నీ అతనే ఇస్తాడు. ఏదైనా వస్తువు కొనాలంటే అతను ఇస్తాడు. ఈరోజు సేవకులు దేవుని యొక్క వాక్యము పైన, దేవుని యొక్క సామర్థ్యముల పైన ఆధారపడి చేస్తలేరు, డబ్బు పైన ఆధారపడి చేస్తున్నారు. 64 పారాగ్రాఫ్. జీతపు బోధకులు, జీతపు సహపనివారు, జీతపు సంఘ కాపరులు, జీతపు సంగీత మరియు విద్య వారికి ఉన్నది. అంతా జీతమే. వచ్చి నేను ఇక్కడ సంగీతం వాయిద్యాలు వాయించాలంటే ఎంత ఇస్తావు?
నెలకి ఎంత ఇస్తావు? వచ్చి చర్చిలో పలానా పని చేయాలంటే నాకు ఇస్తావు, మరి నెలకి ఏమైనా ఇస్తావు? మరి దశమ భాగాన్ని నువ్వు తీసుకుంటావు, మేము వచ్చి పని చేయాలి ఇక్కడ. డు యు అండర్స్టాండ్? ఈవెన్ బోధకులు కూడా, జీతపు బోధకులు, జీతాల కోసం పనిచేసే బోధకులు, జీతాల కోసం పనిచేసే సహపని వారు, సంఘ కాపర్లు ఎంత ఇస్తావు? అన్ని కార్యక్రమాలు చూడండి. జీతపు సంగీతం మరి విద్య వరకు ఉన్నది, డబ్బు ఇచ్చి పాటలు పాడించుచున్నారు. కనబడతలేదా? ఒక సాయంత్రం సంగీతం అని, మ్యూజికల్ నైట్స్ అని డబ్బులు ఇచ్చి మరి అన్ని కార్యక్రమాలు, వినోదములు డబ్బుతోనే కొనసాగించుచున్నారు. వీటంతటికి ఎంతో డబ్బు కావాలను, అయినా కానీ శక్తి సన్నగలుచున్నది. అవును, సంఘము ధనవంతముగానే ఉన్నది, కానీ శక్తి అచ్చట లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా కదులును, అంతేగాని డబ్బు వలన కానీ లేదా సంఘములోని తలాంతుల వలన కాదు. 65వ పారాగ్రాఫ్. ఇప్పుడు డబ్బు కొరకనే ఈ తాపత్రము ఎంత మితిమీరి ఉన్నదో నేను మీకు చూపించగోరుచున్నాను. సంఘములన్నీ సభ్యత్వం కొరకు, ముఖ్యంగా సంపద కొరకు బయలుదేరి ఉన్నవి. నువ్వు ఎట్లయినా ఉండు, సంఘములో మాత్రం నువ్వు సభ్యత్వం కలుగుండు. నీ జీవితం ఎట్లయినా ఉండని, నీకు 2 భార్యలు ఉండని, నువ్వు వ్యభిచారుడుగా ఉండు, నువ్వు దడమంటారంటే అక్రమ ఆర్జన కలుగుండు, లేకపోతే నువ్వు అవినీతిగా ఉండు, పాపంగా ఉండు, ఎలాగైనా ఉండు, కానీ సంఘంలో సభ్యత్వం కలుగుండు. ఎందుకు? డబ్బు కోసం. సంఘములో వ్యభిచరిస్తున్న వాళ్ళు వస్తున్నారు, దాన్ని ఖండించే వాళ్ళు లేరు. అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు వస్తున్నారు, దాన్ని ఖండించే వాళ్ళు లేరు. అక్రమ ఆర్జన చేస్తున్న వాళ్ళు వస్తున్నారు, దాన్ని ఖండించే వాళ్ళు లేరు. ఎందుకంటే వీళ్ళకి సభ్యత్వం కావాలి. ఎందుకంటే వీళ్ళు డబ్బు కొరకైన తాపత్రం ఎక్కువైపోయింది, వీళ్ళకు మితిపేరిపోయిందట. ప్రవక్త అంటున్నాడు, సంఘములన్నీ సభ్యత్వం కొరకు, ముఖ్యంగా సంపద కొరకు బయలుదేరి ఉన్నవి. మతమును చాలా ఆకర్షణీయంగా చేయటకు అన్ని చోట్ల కేక వినిపించుచున్నది. మరి ధనికులు, నాగరికత గలవారు, లోకంలో హోదా గలవారు అందరూ వచ్చి సంఘ కార్యకలాపాలలో పాలు పొందవాలని ఆహ్వానించుచున్నారు. ఆత్మీయతకు సంపదయే కొలబద్ద ఉన్న ఎడల లోకం ఎప్పుడో దేవుని సంపాదించుకున్నదని వారికి అర్థం అవటలేదు. కొలబద్ద ఎప్పుడు కూడా ఆత్మీయతకు డబ్బు కాదు. ఈరోజు ఏమంటారు తెలుసా? బ్రదర్, దేవుడు నిన్ను దీవించాడు బ్రదర్. ఏంటి? డబ్బు ఉంటే దేవుడు దీవించినట్ట? అంటే డబ్బు లేనోనికి దేవుని దీవెన లేవా? ధనం లేనోనికి దేవుని దీవెన లేదా? ఇల్లు కట్టుకున్నవానికి దేవుని దీవెన లేదా? కారు కొనుక్కున్నవానికి దేవుని దీవెన లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడి దీవెన అంటే డబ్బు కాదు. అది కాదు కొలబద్ధత, అది కాదు. ప్రవక్త అదే అంటున్నాడు, ఆత్మీయతకు సంపదయే కొలబద్ద అయిన ఎడల లోకం ఎప్పుడో దేవుని సంపాదించుకొని ఉన్నదని వారికి అర్థమవటలేదు. ఎందుకంటే లోకమంతా డబ్బే కదా. అలాగైతే దేవుడు వారికే ఉండును, మరి సంఘముకు ఏమీ కలిగి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అటు సంపద ద్వారా, డబ్బు ద్వారా ప్రపంచాన్ని రోమన్ క్యాథలిక్ పరిపాలించబోతున్నది. ఇప్పుడు సంఘములన్నీ కూడా అదే సంపదలో పడి దాంతోటే ఆత్మీయతను కొలబద్దగా తీసుకొని, నువ్వు నీకు డబ్బులున్నాయంటే నువ్వు ఆత్మీయుడివి. వింటున్నారా? నువ్వు ధనవంతుడవైతే నువ్వు ఆత్మీయుడివి, నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగావు అనే కొలబద్ధత తీసుకుంటున్నారు. అది కాదని ప్రవక్త చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పెరగమ సంఘకాలం చూడండి నాతో పాటు. పెరగమ సంఘకాలం 115వ పారాగ్రాఫ్. జనులు రోమ్ వైపు చూచెదరు, వారు ఇటలీ దేశం వైపు చూచెదరు. వారు చూచుచుండగా దేశంలో ఉన్న
మరో దేశమును మాత్రము గమనించారు. దేశములో మరో దేశం, అదే వాటికన్. వింటున్నారా? జనులు రోమ్ను చూస్తున్నారు, క్యాపిటల్ సిటీ, ఇటలీ దేశానికి రాజధాని పట్టణం అది. వీళ్ళు రోమ్ను, ఇటలీని చూస్తున్నారు, కానీ దేశం లోపల మరొక దేశం ఉన్నది. అదేంటిది? అది వాటికన్. మరో దేశం మాత్రం గమనించారు. రోమ్ చాలా కఠినంగా వ్యవహరించును. అందులో పోపుకు వాస్తవంగా కొంత భూమి ఉన్నది. అది దేశంలో అతనికి నిజంగా అధికారం ఉన్నది. దేశంలో అర్థమైందా? మీకు తెలుసా, వాటికన్ పట్టణం పైన రోమ్ ఏ అధికారం చేయడానికి వీల్లేదు, ఇటలీ. ఎందుకంటే సొంత చట్టాలు ఉన్నాయి వాటికన్కి సొంత చట్టాలు, వాటికన్కి సొంత సైన్యము, సొంత పోలీస్ వ్యవస్థ. దేశంలోని దేశం అది. గమనించండి, ఒక దేశంలో అతనికి నిజంగా అధికారం ఉన్నది. ఒక దేశంలో ఇటలీలో ఉన్న దేశం అది. వింటున్నారా? ఆ ఇటలీ అనే దేశంలోని దేశం అది వాటికన్, రోమ్. దానికి రాయబారులు ఉన్నారు, అంబాసిడర్స్. అది రాయబారులను స్వీకరించును. పోపుల అబద్ధ క్రైస్తవ రోమ్ దానిని నిత్య పట్టణమని కూడా పిలిచేవారు. ఎంత దేవదూషణ! ఇప్పుడు మతము ద్వారా నియంత్రణ చేయుచున్నది. అన్య రోమ సామ్రాజ్యము శుద్ధ ఇనుమ శక్తి ద్వారా ఏలిన దానికంటే ఇంకా ఎక్కువ సామర్థ్యము ఇది ఇప్పుడు ఏలుచున్నది. బాబా, రోమ్ మరో విధముగు నూతన జన్మను పొందినది. కాన్స్టంటైన్ సంఘమును మరో రాజ్యమును ఏకం చేసినప్పుడు దాని బలము మరలా కూడగట్టుకొనిన్నది. అన్య రోమాను నడిపించిన ఆత్మయే ఇప్పుడు అబద్ధ క్రైస్తవ రోమును నడిపించుచున్నది. దానిని మీరు చూడగలరు. ఎందుకనగా 4వ రాజ్యము ఉనికిలో లేకుండా పోయినట్లు ఎక్కడా మీరు చూడరు. దాని యొక్క వెలుపటి ఆకారము మాత్రమే మారిపోయినది. ఏది? ఆ ప్రతిమలో 4వ రాజ్యము, దాని ఉనికి పోలేదు, ఆకారం మారింది అంతే. అన్య రోము నుండి పోపు రోముగా మారింది. అది శుద్ధ ఇనుముగా ఉన్న అది ఇప్పుడు ఇనుము మరియు మట్టి కలిసింది. ఇప్పుడు పాయింట్ అర్థమైందని చెప్పింది. అర్థమైన రామ చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్, కాలముల యొక్క సంగ్రహము, రెజ్యూమ్ ఆఫ్ ఏజెస్. కాలముల యొక్క సంగ్రహము. అందులో 32వ పారాగ్రాఫ్. ఈ 32వ పారాగ్రాఫ్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ముప్పై 32వ పారాగ్రాఫ్లో ముందు ప్రవక్త వాక్యము పెట్టాడు. తర్వాత ఇప్పుడు గుర్తుంచుకోనండి దగ్గర నుండి చదువుదాం. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఇది చక్రవర్తుల అన్య రోము. అది ఖడ్గము ద్వారా కూల్చబడినది, కానీ అది ఆ చావు దెబ్బ నుండి కోలుకున్నది. అది రోమ్ యొక్క నామకార్థ సంఘములో చేరినది. చావు దెబ్బ తగిలి కోలుకున్నది. ఇది రోమ్లో ఉండే నామకార్థ క్రైస్తవ సంఘములో చేరింది. అది అన్యత్వమును మరియు క్రైస్తత్వమును అది కలగలుపు చేసినది, మిక్స్. అన్యత్వాన్ని క్రైస్తత్వాన్ని. ఆ విధముగా యేసు వచ్చి ఆ పరిశుద్ధ రోమన్ సామ్రాజ్యం నాశనం చేయ వరకు అది నిలిచి ఉండవలసి ఉన్నది. యేసు వచ్చి నాశనం చేసేది ఆయననే. ఎక్కడ? అర్మగిదోన్లో. ప్రకటన 19లో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వచ్చి ఆయన నాశనం చేయబోతున్నాడు. కానీ రోమ్ ఒకటిగా వెళ్ళదు. దాని కుమార్తెలు దాంతో కూడా ఉందురు. ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా నిరాధికార అధికారమును అది హస్తగతము చేసుకొనును. కొందరికి ఇది చాలా దూర సత్యముగా కనిపించవచ్చును, కానీ ఇది వాస్తవముగా చాలా తేటగా ఉన్నది. అందరూ చూడగలరు. ఎందుకనగా ఇప్పుడు సంఘములు రాజకీయములను అదుపు చేయుచున్నవి కాదా? ఇప్పుడు సంఘములు రాజకీయములను అదుపు చేయుచున్నవి.
సరైన సమయంలో ఆ అదుపు ఎంత బలమైనదో అర్థమగును. ఈ సమాఖ్య ఉద్యమము చివరకు రోముతో అంతమగును. రోమ్ శిరస్సుగా ఉండును, కానీ ప్రజలు అది ఆ విధముగా ఉండునని తలంచడం లేదు. ఇది నిజం. ఎందుకనగా ప్రకటన 17:3-6 అది చెప్పబడినది, వేశ్యయగు మర్మమయున్న బబులోను మృగము మీద కూర్చొని ఉన్నది. మర్మమైన బబులోను మృగము మీద. చివరిది అనగా 4వ సామ్రాజ్యమును అది అదుపులో ఉంచుచున్నది. ఈ రోమన్ సంఘం అది చేయుచున్నది. ప్రపంచ సంఘ క్రమమును రోమ్ అదుపు చేయుచున్నది. ఈ ప్రతిమ సంఘ క్రమం, ప్రపంచ సంఘ క్రమం రోముకు విధేయులుగా ఉండును. ఎందుకనగా రోమ్ యొక్క అదుపులో ప్రపంచ బంగారం ఉన్నది. ఆ విధముగా ప్రజలందరూ ప్రపంచ సంఘ క్రమమునకు చెంది ఉందురు, లేదా వారి యొక్క దయాదాక్షిణ్యముల కింద ఉందురు. ఎందుకనగా చేతి మీద కానీ నొసి మీద కానీ మృగం యొక్క ముద్ర లేని ఎడల క్రయ విక్రయములు, అమ్ముట కొనుట చేయుటకు ఎవరికి హక్కు ఉండదు. నొసటి మీద ఈ ముద్ర అనగా ప్రపంచ సంఘక్రమముగు త్రిత్వవాదము మొదలగు వాటిని, దాని బోధలను స్వీకరించినట్లే అర్థము. చేతి మీద ముద్ర అనగా ప్రపంచ సంఘం యొక్క ఇష్టమును చేయుటని అర్థము. ఈ మహాశక్తి ద్వారా సంఘ క్రమములు నిజమగు వధువును బాధించెదరు. వధువు బాధించబడుతుంది. ఇప్పుడు ఈ వధువు బాధించబడినప్పుడు ఏం జరుగుతుంది? అదిగో ఆ సమయంలోనే 3వ ఇడుపు పరిచర్య. ఏంటిది అది? పలకబడిన మాట పరిచర్య. ఆమేన్. అర్థమవుతుందా? ఈ మహాశక్తి ద్వారా సంఘ క్రమములు నిజమగు వధువుని బాధించెదరు. ఆ ప్రతిమ ఈ నిజ వధువుని బోధించనీయకుండాను ఉపదేశించనీయకుండాను చేయుటకు ప్రయత్నించును. అవసరమైన ప్రజలకు సత్యమును మరియు ఆదరణను సేవకులకు అందించనీయకుండా ఆమె అడ్డు తగులును. కానీ క్రీస్తు విరోధి వ్యక్తిగా, బ్యాకెట్లో వ్యక్తిగా ఈ మొత్తం ప్రపంచ సంఘముల క్రమమును తన వశము చేసుకొని ముందుగా నిజ సంఘము ఈ లోకము నుండి కొనిపోబడు ప్రభుతో నిత్యముగా ఉండును. నిజమైన సంఘం ఏమవుతుందంటే ఈ లోకంలో నుండి కొనిపోబడి ప్రభుతో నిత్యముగా ఉండును. ఎత్తబట్టి అయిపోతాడు. ఎక్కడ పోతాడో మరి? వాడికి ఎట్లాగో ఎత్తబట్టి అయిపోయింది 63లా. మరి ఎక్కడ పోతాడు వాడు? ఇప్పుడు శ్రమలలో వెళ్తాడు. అక్కడ కూడా ఏమంటాడో తెలుసా? నేను 1000 ఏళ్ల పరిపాలన ఉంటాడు. మృగం యొక్క ముద్ర వచ్చినా కూడా నేను 1000 ఏళ్ల పరిపాలన ఉన్నా, నాకేం బాధ లేదు, వేసుకుంటే వేసుకో అంటాడు. పాపం. కొనసాగింపు పరిచర్య వాళ్ళు 7వ ముద్ర తెరబడలేదనేవారు, 7 ఉరుములు బయలుపరచ, వాళ్ళందరూ మోసపరచబడతారు. ఈ సిద్ధాంతాలతో వాళ్ళందరూ మోసపరచబడి విడవబడతారు పాపం వాళ్ళు. ఎందుకంటే 7వ ముద్ర తెరబడకపోతే అసలు ముద్రలే తెరబడలేదు. 7వ ముద్ర తెరబడకపోతే అసలు నీకు ఎత్తబడే విశ్వాసమే రాదు అసలు. వింటున్నారా? ఒకవైపు ప్రవచనాలు జరుగుతుంటే వీడు ఇక్కడ కూర్చొని 7వ ముద్ర తెరబడలేదు, 7వ ముద్ర తెరవని భజన చేస్తా ఉన్నాడు వీడు. గొర్రెపిల్ల యొక్క గొప్ప పెళ్లి విందుకు తన వధువుని దేవుడు తీసుకొని పోవును. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గమనిస్తున్నారా? ఈ చక్రవర్తులు అన్య రోమే ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించడానికి మత రోముగా మారింది, పోపుల రోముగా మారింది. ప్రపంచం యొక్క ధనమును తన వశంలోకి తెచ్చుకుంటున్నది. మనం చదివినట్లుగా వర్తకులు, వ్యాపారవేత్తలు, భూరాజులు అందరూ దానితో వ్యభిచరిస్తూ ఉన్నారు. అందరూ దాంతో కలిసిపోతా ఉన్నారు దాని కూటమిలో. ఎందుకు? అదే ఇప్పుడు మొత్తము ప్రపంచాన్ని పరిపాలించే శక్తిగా అవతరిస్తూ ఉన్నది. బ్రదర్, సిస్టర్, పోయిన వారంలో దానికి కావలసిన ఒక కదలిక మొదలైంది. ఆ కూటమి, ఆ కదలిక ప్రారంభమైంది. అంటే మనం వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు కదా, ఇవన్నీ ఒకటయ్యి అవి అధికారంలోనికి వచ్చే సమయంలో వధువు ప్రభు చేత కొనిపోబడుతుంది. ఎందుకంటే ఆ వధువు ప్రభు చేత కొనిపోబడే ముందు ఇవన్నీ ఒకటయ్యి వధువు పైన ఒత్తిడి తీసుకొస్తాయి. కానీ వధువు మూడవ ఈడుపు ద్వారా పలకమన్న మాట యొక్క పరిచర్య ద్వారా జీవిస్తుంది ఆమె. ఆ తర్వాత ఆమెను కొనిపోతాడు ఆయన. బీ ప్రిపేర్ ఫర్ ద థర్డ్ పుల్. యూ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఒక వధువా 3వ ఈడుపు కొరకు సిద్ధపడండి.
దేవుడి వాక్యాన్ని ఎందుకు తెరుస్తా ఉన్నాడు మనకు? ఆయన ప్రణాళిక అంతా ఎందుకు బయలుపరుస్తా ఉన్నాడు మనకు? ఎందుకంటే ఆ మూడవ ఈడుపు కొరకు సిద్ధపరచడానికి. గమనించండి ఏం జరుగుతుందో. ఆమేన్, హల్లెలూయా. మనమున్న కాలము, దాని వర్తమానం గుర్తించాలి. ఇప్పుడు ఈ గడియ, దాని ప్రవచనాలు ఏదైతే ఉందో అవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టుగానే వర్తకులందరూ ఇప్పుడు కూటమికి వెళ్ళారా పోయిన వారం? ఓకే, ఎవరెవరు పోయారో నేను చదువుతాను. ఓకే, ఎవరెవరు వెళ్ళారో నేను ఇప్పుడు చదువుతాను. The council comprises 27 core members. 27 మెంబర్స్ అట ఆ కౌన్సిల్, ఆ సమాఖ్యలో వెళ్ళిన వారిలో. known as the guardians of inclusive capitalism. క్యాపిటలిజంకి వీరు గార్డియన్స్, సంరక్షకులు అని పిలువబడుతున్నారు వీళ్ళు. who represent companies with over $2.1 trillion in market capitalization and 200 million workers. 2.1 ట్రిలియన్, మిలియన్ కాదు, బిలియన్ కాదు, ట్రిలియన్ డాలర్స్, అది కూడా డాలర్స్ మార్కెట్ కలిగిన వాళ్ళు వీళ్ళు. 200 మిలియన్లు, 1 మిలియన్కి 10 లక్షలు, అలా 200 మిలియన్ల వర్కర్స్ ఉన్నారట వీళ్ళ కంపెనీలలో. వీళ్ళు వెళ్ళి పోప్ని కలిసిన వాళ్ళు. మెంబర్స్ ఇంక్లూడ్, ఇప్పుడు ఈ మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. మెయిన్ ముఖ్యమైన పేర్లు రాశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా CEO బ్రైన్ మోయినిహాన్, జాన్సన్ అండ్ జాన్సన్, తెలుసుగా మీకు? జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్ట్స్ తెలుసు కదా మీకు? తెలియదా? చాలా ఉన్నాయి వాళ్ళవి, చిన్నపిల్లల ప్రొడక్ట్స్ కాదు, చాలా ఉన్నాయి వాళ్ళవి ప్రపంచవ్యాప్తంగా. అన్నిట్లలో ఉన్నారు వాళ్ళు. జాన్సన్ అండ్ జాన్సన్ CEO అంటే అతనే మొత్తం దాన్ని నిర్వహించేవాడు అనమాట, కార్యాధికారి అనమాట అతను, మొత్తం ఇక దానికి అధిపతి అనమాట. అలెక్స్ గోర్స్కీ, సేల్స్ ఫోర్స్, ఇది కూడా ఒక కంపెనీ, CEO అండ్ ఫౌండర్ మార్క్ బెనిఫో. అండ్ మాస్టర్ కార్డ్ అంటే తెలుసు కదా మీకు? ATM కార్డులు ఉంటాయి చూడండి, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, తెలుసు కదా మీకు? ఆ మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా, ఇతని పేరు అజయ్ బంగా. The guardians will meet annually with Pope Francis and Cardinal Peter Turkson, leader of the Dicastery for promoting integral human development at the Vatican, to pursue their vision and values. ఇప్పుడు ఈ అజయ్ బంగా అనే వ్యక్తి ఓ మాట అంటున్నాడు. వీళ్ళు వెళ్ళి వాటికన్లో ఉన్న పోప్ ఫ్రాన్సిస్తో కలిశారు. ఇప్పుడు అజయ్ బంగా ఏమంటున్నాడంటే, ద ఫ్యాక్ట్ దట్ డిఫరెంట్ రిలీజన్స్ నీడ్ టు కమ్ టుగెదర్ ఆన్ ఆల్ మ్యాటర్స్ ఇన్ జస్ట్ ద క్రయింగ్ నీడ్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ అవర్ వరల్డ్, బంగా సేడ్ ఇన్ ద కౌన్సిల్స్ వీడియో ఇంట్రొడక్షన్. ఆ సమాఖ్య వీడియో యొక్క పరిచయంలో ఈ అజయ్ బంగా అనే వ్యక్తి ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతముల వారు ఒకటవ్వడం అనేది అవసరమై ఉన్నది. ఇప్పుడు అది వింటున్నారా? వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారో మీరు చూసారా? ప్రపంచ మతములను ఒకటి కావాలంటున్నారు. ఫేత్ కెనాట్ బి యూస్డ్ టు పుల్ అస్ అపార్ట్, ఫేత్ ఇస్ మీన్ టు బ్రింగ్ అస్ టుగెదర్. విశ్వాసం అనేది మనని వేరు విభజన చేయడానికి కాదు, కానీ విశ్వాసం అనేది మనల్ని అందరినీ ఒకటిగా చేయడానికి అని అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా అందరూ? దీన్ని ఆల్రెడీ నేను మన యొక్క దాన్ని ఏంటది ఎండ్ టైమ్ మెసేజ్ గ్రూప్లో నేను ఆల్రెడీ షేర్ చేసేసాను, మీరు చదువుకోండి అదంతా కూడా. హల్లెలూయా. వింటున్నారా? ప్రేమిన దేవుని పిల్లలారా, మైక్రోసాఫ్ట్ అధినేత, అలానే యాపిల్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? పోప్ రోమ్తో కలుస్తూ ఉన్నారు, మతములన్నీ ఏకపరుస్తూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళంతా వ్యాపారవేత్తలు, వర్తకులందరూ ఒక కూటమిలోకి వస్తున్నారు, అందరూ ఐక్యతలోకి వస్తున్నారు, మతాలన్నిటిని ఐక్యతలోకి తీసుకురావాలని చూస్తున్నారు, దేశాలన్నిటిని ఐక్యతలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకు? ఆ 4వ మృగం యొక్క, ఆ దానియేలు
ప్రతిమలో ఉన్న ఆ పాదముల దగ్గర ఉన్న రాజ్యము స్థాపించబడడానికి. వాటికి అన్నిటికీ ఇప్పుడు అడుగులు వేయబడతా ఉన్నాయి. వాటి గురించి ప్రవక్త చెప్పినాడు, చదివినాం మనం. ఇప్పుడు నేను చదివిన రిఫరెన్స్లన్నీ అవే ప్రవక్త చెప్పిన మెసేజ్లలో. ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు చెప్పలే ఆయన, 55 ఏళ్ళ క్రితం చెప్పాడు ఆయన. 55 ఏళ్ళ క్రితం వచ్చిన ప్రవక్త ఆయన ప్రవచనాత్మకంగా ఏదైతే ప్రవచించాడో అది ఇప్పుడు ఖచ్చితంగా జరగడానికి వచ్చేసింది. ఇప్పుడు అది మన కనుల ఎదుట, మన వినికిడిలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అది బ్రదర్, ఇదంతా ఏం చేస్తుంది బ్రదర్ అంటే, మనం ఎత్తబడడానికి వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని ఇక అది మనకు చూపిస్తూ ఉన్నది. ప్రిపేర్ ఫర్ ద థర్డ్ పుల్. ఓ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, ప్రిపేర్ ఫర్ ద థర్డ్ పుల్. ఓ క్రీస్తు ఒక వధువ, 3వ ఈడ్పు కొరకు సిద్ధపడండి. సమయం వచ్చేసింది ఇక. ఇప్పుడు అది అడుగులు వేయబడతా ఉన్నాయి. 2021లో చాలా కొత్త చట్టాలు రాబోతూ ఉన్నాయి. చాలా కొత్త చట్టాలు గుర్తుంచుకోనండి. ఈ 2021లో చాలా పెద్ద మార్పు రాబోతున్నది. అవన్నీ వధువుని టార్గెట్ చేసేవి. లక్ష్యమంతా ఒకలే, వధువుగా. ఎందుకంటే మిగతా భూజనులందరూ మోసపోతారు సులువుగా. విన్నాం కదా, భూజనులందరినీ అది మోసం చేయలేదా? 18వ అధ్యాయంలో భూజనులందరూ మోసపోలేదా? భూరాజులు, భూజనులు, వర్తకులు అందరూ కూడా దాని వ్యభిచారపు మత్తలో వాళ్ళు తూలుతున్నారా లేదా? వాళ్ళు మోసపరచబడుతున్నారా లేదా? మరి మోసపోకుండా ఉండేది ఎవరు బ్రదర్? ఎందుకు ఆమె మోసపోదు? ఆమెకు ముద్రలు తెరవబడ్డాయి. వాని ప్రణాళిక అంతా బయటకు వచ్చేసింది. వాని యొక్క కుయుక్తులు, వాని యొక్క పన్నాగములు, వాని యొక్క వలలు, వాని యొక్క బోనులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనకు. అందుకే మనం మోసపోకుండా ఉంటాం ఈ రోజున. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఓ ముద్రలు తెరబడినందుకు దేవుడి మహిమ కలుగును గాక. పొద్దున కూడా నేను చదివాను, ఆ 3 కప్పల వంటి ఆ 3 అపవిత్ర ఆత్మలు మొదటి నుండి ఉన్నాయి. అవి అక్కడే ఉన్నాయి. కానీ ప్రవక్త అంటాడు, ముద్రలు తెరవబడినప్పుడు దేవుడు దాన్ని బయలుపరచడం మొదలుపెట్టాడు ఆయన. మృగము నోటిలో నుండి, క్రూర మృగము నోటిలో నుండి, ఘటసర్పం నోటిలో నుండి, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి. ఆ ముగ్గురు ఎవరో చెప్పాడా లేదా? పోపు రోమని, అలానే రాజకీయపు శక్తి అని, అలాగనే అబద్ధ ప్రవక్త పోపు అని చెప్పాడా లేదా? ఆ 3 ప్రపంచాన్ని మొత్తం ఎక్కడ తీసుకెళ్తా ఉంది? అర్మగిదోనికి. నాశ్రమునకు పోవు ద్వారము వెడల్పు, విశాలమైనది, అనేకులు దానిలో ప్రవేశిస్తారు. కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకు మరియు సంకుచితమై ఉన్నది, కొందరే దానిలో ప్రవేశిస్తారు. అంటే ఆ కొందరే వధువై ఉన్నారు. వధువు మాత్రమే ఆ జీవానికి పోయే ఆ ఇరుకు ద్వారంలోకి వెళ్తుంది ఆమె. మిగతా వాళ్ళందరూ ప్రపంచాన్ని వెంబడిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతా క్రిస్మస్ అందరికి ఎట్లుంది తెలుసా? అమ్మయ్య, క్రిస్మస్కైనా ఈ కరోనా వైరస్ లేకుండా పోయిందిరా, క్రిస్మస్ అని మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎంత మోసపోతున్నారో వాళ్ళకి అర్థమవుతున్నదా? వాళ్ళకి అర్థం కావట్లే. ఎందుకంటే ప్రపంచమంతా దాని వ్యభిచారపు మద్యముతో మత్తులై ఉన్నారు. నైసియా సభ దగ్గర మొదలైన క్రిస్మస్, తల్లి కుమారుని ఆరాధన ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. కానీ దాని వ్యభిచార మధ్యంలో మత్తులు కాకుండా ఉన్న ఎవరంటే మనమే. ఎందుకు? మనం ఏర్పరచబడిన వాళ్ళం, ఎన్నుకోబడిన వాళ్ళం, ముందుగా నిర్ణయించబడిన వాళ్ళం. మన కొరకు అన్యజనుల్లో కొరకు అన్యజనుల్లో నుండి ఒక పక్షిరాజు ప్రవక్త వచ్చాడు, ఒక ఏలియా వచ్చాడు. ఆ ఏలియా వర్తమానము మనని మేలుకొనేటట్టు చేసింది. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. అందుకే మికయా కూటమిలో లేడు. ఇప్పుడు మికాయలు కూడా ఆ కూటమిలో ఉండరు. మనందరం సోదరులం అండి. ఎట్లయితుంది? ప్రవక్త నుండి ఎలా అవుతుంది అది? నువ్వు రాంగ్ డాక్టరీనే, నేను ఆ డాక్టరీని నమ్మనే. ఎట్లా అవుతాం మనం సోదరులం? బ్రదర్, చాలా ఉన్నాయి అందులో. థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే నోటితో వచ్చే ఆత్మ, ఇప్పుడు వధువు నోట్లో నుండి వాక్యం వస్తూ ఉన్నది, 2 అంచులలో వాడి ఖడ్గం వస్తూ ఉన్నది. కానీ వాళ్ళ నోట్లో నుండి అబద్ధమైన ఆత్మ వస్తూ ఉన్నది. పట్టుకున్నారా మీరు? వాళ్ళని అడగండి, క్రిస్మస్ ఎక్కడైనా యేసుక్రీస్తు కానీ తన శిష్యులు కానీ చేశారా అని అడిగితే
వాళ్ళు ఏదేదో అంటారు, చరిత్రలో ఇట్లుంది, చరిత్రలో ఆ పత్రాలు దొరికినాయి, చరిత్రలో ఈ పత్రాలు దొరికినాయి. అదంతా చెప్పకు. యేసుప్రభు ఎప్పుడైనా 33.5 సంవత్సరాల్లో తన పుట్టినరోజు చేసుకున్నాడా? ఎప్పుడైనా ఆయన తల్లి మరియ చేసిందా? యోసేపు మరియలు చేశారా? ఆ తర్వాత అపోస్తులు ఎప్పుడైనా చేశారా? మరి ఎక్కడి నుండి వచ్చింది డిసెంబర్ 25 క్రిస్మస్? ఎక్కడి నుండి వచ్చింది ఆ చెట్టు ఆరాధన, క్రిస్మస్ ట్రీ ఆరాధన? ఎక్కడి నుండి వచ్చినది ఆ క్రిస్మస్ తాత ఆరాధన? ఎక్కడి నుండి వచ్చింది ఆ తల్లి కుమారుని ఆరాధన? ఇది పూర్తిగా నైసా సభ దగ్గర నుండి వచ్చింది. అతృత్వం అక్కడి నుండే వచ్చిందా? ఆ కప్పలు, అవునా? కప్పట ఎప్పుడు ముందు చూడదు, కప్ప ఎప్పుడు వెనకకు చూస్తుంది. ఇప్పుడు ఆ తల్లి కప్పలో నుండే ఈ కప్ప పుట్టింది. అది తల్లిలో నుండి పుట్టింది. అది ఈ 3 అపవిత్ర ఆత్మలు, అవునా? ఓ బ్రదర్, ఇవాళ ఉదయం మెసేజ్ మళ్ళీ వినండి, మరి ఇది కూడా వినండి. అర్మగిదోన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్మగిదోన్ యుద్ధకు వెళ్తా ఉన్నారు, విశాల మార్గం ఇదంతా, కానీ వధువు మాత్రం ఇరుకు మార్గంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. వాక్యమై ఉన్న మా యేసయ్యానికి స్తోత్రాలు. నువ్వు మాకు ఈ వాక్యమును తెరుస్తూ బలిష్ఠుడైన దూతగా మాకు రంగము పైన ఉండి ఈ వాక్యమును మాకు తెరుస్తూ ప్రభువా మాకు అనేక విషయాలు చూపిస్తున్నందుకు వందనాలు. అనేక ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్న కాలంలో ఉన్నాం మేము. మా కనుల ఎదుట, మా వెనికిడిలో ఈ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతున్నాయి దేవా. మా కాలము, దాని వర్తమానం మేము గుర్తించగలుగుతా ఉన్నాం. ఏలియా దినముల తర్వాత మికాయా, ఎలీషా దినాలు ఉన్నాయి. అక్కడ ఏలియా దినాలలో ఏదైతే ఏలియా ప్రవచించి వెళ్ళాడో, ఏదైతే తీర్పులు ప్రకటించి వెళ్ళాడో, అది ఎలీషా, మికాయాలు వారి దినాలలో జరుగుట చూశారు ప్రభువా. మేము కూడా ఇప్పుడు అలాగనే ఉన్నాం ప్రభువా. ఏలియా వచ్చాడు, ఏలియా ప్రభువా ఆయన ప్రవచించి వెళ్ళిపోయాడు, ఆయన తీర్పులు ప్రకటించి వెళ్ళిపోయాడు ఆయన. సరిగ్గా ఇప్పుడు ఎలీషా, మికాయాలు ఉన్న కాలంలో ఉన్నాం మేము. కరెక్ట్గా ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఆ కూటమిలో అక్కడికే నడిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ నీ ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంది. ప్రభు అయిన దేవా, మేము ఖచ్చితంగా వీటిని గ్రహించినట్లు సహాయం చేయి. సాతాను యొక్క పన్నాగములు, వాని కుయుక్తులు, వాని వలలు, వాని ఉరులు, వాని బోనులు అన్నీ కూడా ఇప్పుడు ఆ ముద్రలు తెరబడు ద్వారా మాకు బయట పెట్టావు ప్రభువా. అదంతా బట్టబయలు చేసేసావు. ఎందుకంటే ఈ వధువు మోసపోకూడదని. ఓ మమ్మల్ని వధువుగా నువ్వు ఏర్పరచుకున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అందుకే ప్రభువా ఇవన్నీ మేము చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. ఇప్పుడు ఈ వధువు ఇక వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది. ఇక 3వ ఈడుపు పరిచయ కోసం ఇప్పుడు ఈమె సిద్ధపడుతున్నది. ఇప్పుడు థ్యాంక్ యూ జీసస్. నిజంగా మేము ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నామని మాకు అర్థమవుతా ఉన్నది ప్రభువా. వచ్చిన పిల్లలందరినీ దీవించు. ఎవరెవరైతే ఈ వాక్యముని ఇంకా ధ్యానిస్తారో, ధ్యానించబోతున్నారో వాళ్ళందరి కనులు తెరువుము దేవా. వారందరూ వీటిని గ్రహించినట్లు చేయి తండ్రి. ఆ ప్రత్యక్షతను పట్టుకునేటట్లు చేయి దేవా. ఇది నేను చెప్పిన వర్తమానం కాదు, ఇది నీ ప్రవక్త, నీ పక్షిరాజు ప్రవక్త, నీ ఏలియా ద్వారా నువ్వు ఇచ్చిన వర్తమానం ఇది. అందుకే దీన్ని పట్టుకునే కృపను దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మనల్ని దీవించును గాక.